గుడ్ ఈవినింగ్ అందరికీ. క్లాస్ స్టార్టింగ్లో ఒక పంచ్ లైన్ చెప్దాం అనుకున్నా, పంచ్ లైన్ మర్చిపోయాను నేను. సరే, ఎనీవే, నిన్న దశ ఫ్లో గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో దాన్ని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్రెస్ చేయాలి అది ఇది అని అడిగారు కాబట్టి చెప్దాము. ఏమైతా ఉంది అని అంటే ఆ, మనం చెప్తాం కానీ అది గుర్తుండాలిగా. సో కాబట్టి దానికి మళ్ళీ రూల్స్ చెప్తాం, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలిగా. అందుకోసం క్యాలిక్యులేటర్ కూడా చేశాను. మన ఛానల్లో మనం క్యాలిక్యులేటర్స్ ఏవైతే క్లాస్లో చూపిస్తున్నామో అవి ఫైనల్ కాదు, అవి జస్ట్ ప్రోటోటైప్లో మాత్రమే. దానిలో 100 ఎర్రర్లు ఉంటాయి. సో కాబట్టి దాన్ని ఎవరు ఓపెన్ చేసి చూడకండి, ఓకే. ఆ లింకులు ఇవ్వమని అడగకండి, ఓకే. మీకు కనబడితే ఆ బ్రౌజర్లో ఆ URL ఓపెన్ చేసుకోండి. అది మీరు సీక్రెట్గా ఓపెన్ చేసుకోండి, నాకు చెప్పకండి ఆ విషయం, ఓకేనా. ఎందుకంటే నేను అఫీషియల్గా ఇంకా రిలీజ్ చేయట్లే. నేను చెక్ చేసుకొని అతి ఉత్సాహం కొద్దీ వాటిని షేర్ చేస్తున్నాను కానీ, బట్ అన్నీ పర్ఫెక్ట్గా అయిన తర్వాత అఫీషియల్గా ఒక రోజు మనం ఒక వీడియో పెట్టి సాఫ్ట్వేర్ టూల్ ఇది ఇట్లా వాడుకోవాలి అని మనం డాక్యుమెంటేషన్ చేసి కూడా రిలీజ్ చేద్దాం, ఓకే. సరే, ఇప్పుడు ఆ దశ ఫ్లో గురించి చూద్దామా, ఇంకేమన్నా టాపిక్స్ డిస్కస్ చేద్దామా. భావ అనాలిసిస్ మీద వీటి మీద ఒక ఐడియా చెప్దామని అనుకుంటున్నాను ఈరోజు. తర్వాత ఆ దశ ఫ్లో గురించి ఒక చిన్న క్యాలిక్యులేటర్ చేసాము, సో ఈజీగా ఉండడం కోసం అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇంపార్టెంట్ కదా, సో చూద్దాం. అది ఏంటంటే ఇట్లా చేసాం, ఓకే. ఇక్కడ ఏదైనా బర్త్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, చాలా జాగ్రత్తగా బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట, ఓకే. లేదంటే అలా మాయమైతే. స్క్రీన్ షేర్ కనిపించట్లేదా? ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే, చెప్పండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేసి బర్త్ డీటెయిల్స్ ఇస్తారు ఏదో ఒకటి? ఓకే, నేను ఇస్తాను సార్, అన్ని కవర్ అవుతాయి అందుకని. ఇవ్వండి. దీనిలో మనకి డేటాబేస్ కనెక్ట్ లేదు కాబట్టి పర్లేదు సార్, 300 ఏదో నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తా. 14 అదే 14 -03 -1987. టైం 9:48 AM. ఎంత? 9 AM 9:48 మార్నింగ్. ఇది ఫిక్స్ చేస్తాం సార్, ఇప్పుడే తెచ్చాను. ఓకే, షూర్. పులివెందుల. పులివెందుల. ఓకే, రైట్. ఓకే, చార్ట్ కరెక్ట్గా వచ్చింది కదా? కరెక్ట్గానే వచ్చింది, అంతే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు దశాఫ్లో ఎవరు చెప్తారో నేను నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్. 3023 సార్. 3023 చెప్తారా మీరు? ఒక గ్రహం తీసుకొని చెప్పండి, శుక్రుని తీసుకొని చెప్పండి. అది ఆంధ్రప్రదేశ్ అనేది ఓవర్లాప్ అయిపోతుంది కదా సార్. ఓవర్లాప్ అయిపోతుంది, తీద్దామంటే కూడా రైట్ క్లిక్ కొట్టి తీసేయండి సార్, రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ చేసి తీసేయండి. ఇప్పుడు అదంతా స్క్రీన్ లో రికార్డ్ అవుతుంది, ఎందుకులే కానీ. అది మూన్, ఇది మూన్, ఇక్కడ ఉన్నది మూన్. సరే, మీకు టూల్ టిప్ కావాలంటే టూల్ టిప్ కూడా ఉన్నది. ఓకే, శుక్రుడు వచ్చేసి ఫస్ట్ హౌస్ ఎగ్జాల్టెడ్ కాదు. సో నెక్స్ట్ మనము ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడాలి. శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. శ్రవణ వచ్చేసి అండ్ దానికన్నా ముందు శుక్ర నక్షత్రాల్లో ఎవరు ఉన్నారో చెక్ చేయాలి. శుక్ర నక్షత్రాల్లో అక్కడ కుజుడు 21 degrees కదా. అవును, శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్ర నక్షత్రం. ఇంకెవరన్నా ఉన్నారా శుక్ర నక్షత్రంలో? ఇక్కడ 13 degrees 23 కదా, అంటే అది స్టిల్ మఖానే అనుకుంటున్నా. 20 దాటితే మనకి మా నక్షత్రం మారుతుంది. సో ఇక్కడ కూడా రెండు నక్షత్రాలు ఉన్నాయి కుజ నక్షత్రంలో. కుజుడును చంద్రుడు శుక్ర నక్షత్రంలో ఉన్నారు. 2 planets కాబట్టి మనము శుక్రుడినే తీసుకుంటాం స్టార్ దశ లార్డ్ లాగా. ఓకే, అంతే కదా. తీసుకోండి, తర్వాత చెప్పండి.
అంటే ఇంకా ఇక్కడ రూల్ 3 వచ్చింది కాబట్టి సో మల్టిపుల్ ప్లానెట్స్ వస్తాయి కాబట్టి దశా లార్డ్ ఇస్ ద ఒరిజినల్ స్టార్ లార్డ్. ఓకే 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 సో అయిపోయిందా? శుక్రుడే శుక్రుడే. అంతే. ఇంకా ఇదే శుక్రుడు గురించి ఇంకెవరైనా చెప్తారా? 29563038 సార్ 3037 చెప్పండి చెప్పండి. ఇక్కడ మోర్ దాన్ 1 ప్లానెట్ శుక్రుడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి శుక్రుడు అనేవాడు నక్షత్రాధిపతిని ఆ దశ రిజల్ట్ నక్షత్రాధిపతి రకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కదా. ఓకే అయిపోయింది. అంటే మూన్ ఫిఫ్త్ లో ఉన్నాడు కాబట్టి ఫోర్త్ లార్డ్ ఫిఫ్త్ 4005th స్పెసిఫికేషన్స్ రావచ్చు ఆ దశలో అని మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్. మీరు అందరూ కళ్ళు మూసుకోండి, స్క్రోల్ డౌన్ చేస్తాను ఒకటేసారి ఫాస్ట్గా. అయిపోయింది. ఓకే ఇప్పుడు వచ్చాయి కదా. ఫస్ట్ రూల్ రాశాను అనమాట క్లియర్గా. ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి క్లియర్గా రాసి పెట్టాను. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఏదైనా గ్రహం ఓన్ స్టార్ కానీ పరివర్తన ఉన్నప్పుడు మనం రాశ్యాధిపతిని తీసుకుంటాం, తెలుసు కదా. అవునా? సో ఓకే వెరీ గుడ్. సో కాబట్టి ఈ రూల్ మర్చిపోకూడదు అనమాట. ఇప్పుడు శుక్రుడు అనేవాడు చంద్రుడితో పరివర్తనం చెందాడా లేదా? శుక్రుడు చంద్రుడు పరివర్తనం చెందాడు. సో కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తే శుక్రుడు సింహంలో ఉన్నట్టు ఫాలో అయ్యి రవి యొక్క నక్షత్రంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. కాబట్టి దాన్ని పట్టుకోవాలి మనం. అర్థమైందా? ఒకసారి పైకి వెళ్ళరా. శుక్రుడు చంద్రుడు పరివర్తన చెందారా? అవును. శుక్రుడు వచ్చేసి శుక్రుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడేమో శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కదా. అవునవును కదా, చెప్పాను కదా, అప్పుడే చెప్పాను. అవునవును కరెక్ట్. సో ఈ పరివర్తనని మనం ముందుగా చూసుకోకపోతే బోర్లా పడతాం. కాబట్టి ఫస్ట్ పరివర్తన చూసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత ఇంకో విషయం, ఈ పరివర్తన శుక్రుడు వక్రిచ్చినా ఏదన్నా అయినా మారిపోతుంది కదా, అప్పుడు విషయం మారిపోతుంది. నిన్న కూడా మనం ఏ లగ్నం, వృషభ లగ్నం తీసుకొని ఆ శని చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, తర్వాత అంతకుముందు కుజ నక్షత్రంలో ఉన్నాడు, తర్వాత బుధుడు వచ్చి వక్రిచ్చి ఇట్లా మారిపోయింది కదా డైనమిక్గా. మనం తీసుకునే డైనమిక్ ప్లానటరీ పొజిషన్ తెలుసు కదా. ఏదైనా గ్రహం వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళినా ఓకే, ఆ నక్షత్రం నుంచి వెనక్కి వెళ్తే రెట్రోగ్రేట్ అయినా డైరెక్ట్ అయినా ఆ పొజిషన్ తీసుకోవాలి, ముందుకెళ్తే వక్రిచ్చిన పొజిషన్ తీసుకోవాలి. ఆ 2 రూల్స్తో మనం ప్లానటరీ పొజిషన్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెషన్ చార్ట్ పెట్టుకొని చెక్ చేసుకుంటారా, ఇంకా మీరు ఎట్లా చెక్ చేసుకుంటారో మీ ఇష్టం. సో ఈ పరివర్తన ప్రస్తుతానికి ఉందనని ఒక నెటల్ చార్ట్ మీద ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డైనమిక్ అని ఫస్టే కన్ఫ్యూజ్ చేయకుండా, సరేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే. 3038 మీ సైడ్ నుంచి కొంచెం నాయిస్ వస్తూ ఉంది. మైక్ దూరంగా అన్న పెట్టాలి, ఫ్యాన్ అన్న కట్టేసుకోవాలి, ఏదన్నా సెట్ చేయండి మీరు. ఓకే ఓకే అన్నప్పుడే మైక్ తీస్తున్నా సార్. మైక్ గురించి కాదు సమస్య, మైక్ అంతా బానే ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ గురించి చెప్తా ఉన్నా. ఓకే సరే. తర్వాత నెక్స్ట్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 1 అర్థమైందా? ఏమన్నా కన్ఫ్యూజ్ అయిందా? ఒక క్వశ్చన్ అండి. రూల్ నెంబర్ 1లో ఇప్పుడు పరివర్తన అయినప్పుడు సైన్ లార్డ్ ఇక్కడ వీనస్ వచ్చేసి లియోలో ఉన్నట్లుగా తీసుకుంటా అన్నారు కదా, అప్పుడు సన్ ని తీసుకుంటా అంటున్నారు. అవునవును. పరివర్తన ఇంకా సన్ కు ఉండదు కాబట్టి, సారీ రెట్రోగ్రేషన్ అనేది సన్ కు ఉండదు కాబట్టి ఇంకా ఈ ప్లానెట్ ఎప్పుడు ఈ దశలో రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ ఉండదు అనుకోవచ్చు. రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ప్లానెట్ ని పట్టుకున్న తర్వాత మనం దానికి కూడా వెళ్దాం. ఆ రెట్రోగ్రేట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటిది అనేది మాట్లాడదాం. ఇప్పుడు నిన్న చార్ట్ లో కూడా వృషభ లగ్నం చార్ట్ లో శని వక్రించాడు కదా. సో దాన్ని ఏం చేయాలనేది ఈ 4 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. మొదటి రూల్ అయితే అర్థమైంది కదా. అదే మొదటి రూల్. ఇప్పుడు వీనస్ ఎవరిని తీసుకోవాలనేది మనం పరివర్తన యోగం వల్ల రాశ్యాధిపతిని ఫాలో అవుతాం అనేది తెలుసు కదా. అదే రూలు. డైరెక్ట్ గా మనం పరివర్తన ఉందని అంటే ఆ రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తుంది, అంతే. అది సింపుల్. ఓకే. ఈ ఎగ్జాంపుల్ లో సన్ ని ఫాలో ఈ ఎగ్జాంపుల్ లో సన్ ని ఫాలో అవుతుంది కాబట్టి సన్ ని ఫాలో అవుతుంది కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ ఇచ్చేస్తుంది. అయిపోయింది అది, అంతే. సో ఒకవేళ గనక ఓన్ స్టార్ గానీ ఓన్ ఎగ్జాల్టెడ్ గానీ ఓన్ సైన్ లో గానీ ఉచ్చ పొందినా గానీ స్వక్షేత్రంలో ఉన్నా అప్పుడు మనం డైరెక్ట్గా దాని ఒరిజినల్ స్టార్ లార్డ్ ఎవరైతే ఆయనని ఫాలో అవ్వాలి. డైరెక్ట్గా ఆయన ఎక్కడ ఉన్నాడో దాన్ని ఫాలో అవ్వాలి. దీనికి కూడా సేమ్ రూలు. గ్రహానికి 25%, స్టార్ లార్డ్కి 75% రూలు తీసుకోవాల్సిందే. ఓకేనా? ఓకే ఓకే. తర్వాత నెక్స్ట్
ఈ రూల్ అర్థమైందా, అర్థం కాలేదా? రెండో రూల్, ఒకళ్ళు 2950 మూవ్ కొట్టండి, ఒకళ్ళు మూవ్ కొడితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అంతే. అండి అర్థమైంది. ఓకే. తర్వాత మూడో రూల్ ఏంటంటే మల్టిపుల్ ఆక్యుపెంట్స్. అంటే ఇప్పుడు అదే నక్షత్రంలో ఇప్పుడు శుక్రుడి స్టార్లో ఇంతకుముందు మనం ఏంటిది కుజ మరియు చంద్ర వీళ్ళిద్దరిని చూసుకున్నాం. అలా చూసుకున్నప్పుడు ఏం చేయాలి, మనం డైరెక్ట్గా శుక్రుడి స్టార్లో చంద్రుడిని ఫాలో అవ్వాలి. అదే మన 3023 చెప్పారనమాట ఇంతకుముందు. ఓకే, సో అది ఈ రూల్ 3 అనమాట. అక్కడ పరివర్తనం ఉంది కాబట్టి అసలు ఈ రూల్ 3కి రామన్నమాట మనం. అర్థమైందా? అది విషయం. ఒకవేళ కనుక సింగిల్ ప్లానెట్ శుక్ర నక్షత్రంలో ఇప్పుడు ఇంతకుముందు చార్ట్లో అసలు అవేమి ఆక్యుపై చేయకుండా ఒక కుజుడే గనక పరివర్తన లేదు, శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఏం లేవు, సో ఒక్క కుజుడే గనక మేషంలో ఆక్యుపై చేసి ఉన్నాడు అనుకో, డైరెక్ట్గా మనం అదే తీసేసుకుంటాం అనమాట. కుజుడు లగ్నం మీద ఉన్నాడు. ఈ 4th రూల్లో మ్యాజిక్ ఉంది, ఒక మ్యాజిక్. చాలా జాగ్రత్త అనమాట ఈ 4th రూల్తో. ఓకే, పెద్ద తలనొప్పి ప్రోగ్రామ్ అనమాట ఇది. ఓకే, సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఒకే ఒక్క ప్లానెట్ గనక ఆక్యుపై చేసి గనక ఉంటే ఆయన దశే వచ్చింది అనుకోవాలి. అంటే శుక్రదశ కాదు మనకు వచ్చింది. మిగిలిన అన్ని కేసుల్లో కూడా ఆ శుక్రుడు చంద్రుడు కలిసి పర్ఫామ్ చేశాడు, లేదంటే కుజుడు రాహు కలిసి పర్ఫామ్ చేశాడు అన్నట్టు ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం డైరెక్ట్గా మార్స్ దశ వచ్చినట్టే యాక్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి ఈ రూల్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొక విషయం, ఇప్పుడు శుక్ర నక్షత్రంలో ఏదైనా గ్రహం నీచంలో పడింది అనుకో, ఉదాహరణకి శుక్ర నక్షత్రంలో శని ఉన్నాడు, ఏకైక గ్రహం నీచంలో పడింది, మనం దాన్ని తీసుకోమన్నమాట. 4th రూల్లో ఒక ఎక్సెప్షన్ క్లాస్ అనమాట. దాన్ని తీసుకోకుండా డైరెక్ట్గా శుక్రుడు స్టార్ లాడ్ని ఫాలో అయిపోతాం. అది విషయం. ఓకే, సో ఇక ఏది కాకపోయినా ఇంకా ఈ పైన రూల్స్ రాసినాము, మనకి తెలియకుండా ఇంకేదైనా రూల్ రావచ్చేమో అని చెప్పి మన ఏం సజెస్ట్ చేసిందని అంటే డిఫాల్ట్ రూల్ అని ఒకటి రూల్ తయారు చేసింది మనం చెప్పిన రూల్స్ తర్వాత. ఇట్లా పైన విషయాల్లో ఏమీ కాకపోతే డైరెక్ట్గా స్టార్ లాడ్ని తీసుకోమని చెప్పేస్తుంది. దీనిలో ఈ ఒక్క విషయం కేసులో తప్ప, ఫస్ట్ కేసు 4th కేసు తప్ప మిగిలిన అన్ని కేసుల్లోనూ డైరెక్ట్గా మనం స్టార్ లాడ్నే ఫాలో అవుతున్నాం. మొత్తం 5 కేసులు చూపించాము, దానిలో 2 కేసుల్లో తప్ప మిగిలిన కేసు అన్నిటిలో కూడా డైరెక్ట్గా, అంటే ఒక రకంగా పరివర్తన కూడా డైరెక్ట్గా స్టార్ లాడ్ని, ఎఫెక్టివ్ స్టార్ లాడ్ అని పెట్టుకున్నాం దానికి. సో డైరెక్ట్గా ఆ స్టార్ లాడ్నే ఫాలో అవుతున్నాం. ఈ ఒక్క కేసు మాత్రమే, 4th రూల్ మాత్రమే మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది, మనల్ని బోల్తా కొట్టించేది. సో కాబట్టి ఈ విషయంలో మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకోసం ఇంత పెద్ద తయారు చేసినాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను పైన, ఇప్పుడు ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం కాని వాళ్ళు చేతులు లేపండి, అర్థమైన వాళ్ళు కూడా అడగండి. సో మాట్లాడి తర్వాత ఇక టూల్ వాడదాం. 3038 4th రూల్ ఒకసారి చెప్పరా? 4th రూల్ ఏంటంటే ఇప్పుడు శుక్ర నక్షత్రంలో ఇప్పుడు ఇదే చార్ట్ చూసారు కదా పైన, ఈ శుక్ర నక్షత్రంలో కుజుడు ఒక్కడే ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ ఈ చంద్రుడు కూడా లేదు, పరివర్తన లేదు, ఏం లేదనుకో, అప్పుడు కుజదశ వచ్చినట్టే రిజల్ట్ ఇస్తుంది అనమాట. కుజుడు బాగుంటే బాగుంటుంది, బాగోపోతే బాగోదు, అంతే. ఓకే సార్, ఓకే సార్. సింగిల్ ప్లానెట్ ఆక్యుపైడ్ అనమాట, సింగిల్ ప్లానెట్ ఆక్యుపైడ్. ఇప్పుడు ఇంతకుముందు నీచలో ఉంటే తీసుకోవద్దని అన్నారు. అవును, ఆ సింగిల్ ప్లానెట్ నీచంలో ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇదే శుక్ర నక్షత్రంలో శని ఉన్నాడు అనుకో, అప్పుడు దాన్ని తీసుకోమన్నమాట. డైరెక్ట్ శుక్రుడు స్టార్ లాడ్ అని చంద్రుడినే తీసుకుంటాం. అర్థమైందా? ఓకే, ఎస్. ఇంకేం డౌట్ లేవు, క్లియరా అందరూ? 2950 క్లియర్ అయిపోయిందా? ఓకే, 3023 అర్థమైంది మీకు? అర్థమైందండి. 3024 మీకు కూడా అర్థమైందా? 3024 ఓకే. 2950 చెప్పండి. అర్థమైంది. కాకపోతే చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నా. సో ఒక ప్లానెట్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆయనే రిజల్ట్ ఇస్తారు అన్నప్పుడు స్టిల్ మనం ఆ వీనస్ ని తీసుకెళ్లి ఇంపోజ్ చేస్తామా, లేదు డైరెక్ట్ అక్కడ ఉన్న గ్రహాన్ని తీసుకుంటామా? అదే ఆ 4th రూల్ దగ్గర మాత్రం అన్నిటి దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్లానెట్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మెర్క్యూరీ మార్స్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి మార్స్ మెర్క్యూరీ కలిసి ఉన్న ట్యాక్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒకే గ్రహం గనక ఆ నక్షత్రాన్ని ఆక్యుపై చేస్తే డైరెక్ట్ మార్సే రిజల్ట్ ఇచ్చేస్తాడు అనమాట. ఇక కలిసి ఉన్నట్టు ఏమీ లేదనమాట. డైరెక్ట్ గా అది ఎక్కడుందో అది ప్రిడామినెంట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు శుక్రదశలో కుజుడు లగ్నం, ఇక కుజుదశ వచ్చింది. శుక్రదశ మీన్స్ కుజుదశ వచ్చింది అనమాట. ఓకే ఓకే, పర్ఫెక్ట్. మేష లగ్నానికి కుజుదశ వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా? అవును, బాగుంటుంది. బాగుంటుంది. ఎస్, అది రెట్రోగ్రేడ్ కాకపోతే ఇంకా బాగుంటుంది, అఫ్లిక్షన్ కాకపోతే బాగుంటుంది. ఆయన ఎట్లున్నాడో చూసుకొని మనం డిసైడ్ చేసేసుకుంటాం అంతే.
సింపుల్. ఆయన మనకేంటిది మన లెక్క ప్రకారం రెట్రోగ్రేడ్లు ఏం కాకూడదు, మంచిగా ఉంటే చాలు అంతే. యా అండి. అంతకుమించి ఆయన నుంచి కోరుకునేది ఏం లేదు. ఓకే, నమస్తే అండి, నేను ఇప్పుడే వచ్చాను, అందుకే నేను పలకలేకపోయాను, సారీ. ఓకే, పర్వాలేదు. మీకు అర్థమైంది కదా? అంటే ఇప్పుడే వచ్చా. ఓకే ఓకే, సరే, మళ్ళీ పిలుస్తాను అయితే. తర్వాత 3028. అర్థమైంది సార్. ఓకే, 3037. సార్ అర్థమైంది సార్. ఓకే, 3039. ఓకే, 3050. అర్థమైంది వినోద్. ఓకే, 3056. యా అర్థమైంది. ఓకే, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కామెంట్స్ కోసం. ఏం చేద్దాం వాళ్ళని? మీరే చెప్పండి. చెప్తా, బిజీగా ఉన్నారని చెప్తాను. ఓకే, సరే, అయితే ఇక ఒక్కొక్క రూల్ని ఇక మాట్లాడదాము. ఇప్పుడు ఈ 5 రూల్స్ అర్థమైనాయి కాబట్టి ఈ పైన క్యాలిక్యులేటర్ తయారు చేశాను, అది సరిగ్గా పనిచేసిందా లేదో చూసుకోండి మీరుగా. ఓకేనా? సో యాక్చువల్గా ఇంతకుముందు ఎలా చేసామంటే ఈ చార్ట్ని పక్కకు పెట్టి టేబుల్ పక్కకు పెట్టి తయారు చేసాం, కానీ ఆ టేబుల్ సరిగ్గా ఫుల్గా కనబడట్లేదని ఇలా పెట్టాను అనమాట. ఓకేనా? ఓకే, సో ఇలా పెడతాను. మీరు ఎవరిని చెప్తారో నేను ఈ టేబుల్ ప్రకారంగా చెప్పేస్తాను అనమాట ఈజీగా. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో చెప్పండి, నేను రూల్ని నోటికి చెప్తాను. ఎగ్జామ్ లాగా ఒక 4-5 చాట్లు నాకు ఎగ్జామ్ పెట్టండి, నాకు సరదా అది. సో కాబట్టి అప్పుడు మీకు కూడా గ్రిప్ వచ్చేస్తుంది, తర్వాత మీకు ఎగ్జామ్ పెడదాం. ఓకేనా? సో యా అయితే కొంచెం స్లోగా చెప్పండి. చెప్తా. మీరు గ్రహాన్ని అడిగితే నేను స్లోగా చెప్తా. ఏ సార్ గ్రహం? ఇది మనం నిన్న తను చూద్దామా? తను డిఫాల్ట్ ఉంది. చెప్పండి 3028 చెప్పండి. సార్ మనం నిన్న ఇది ప్రోగ్రెషన్ చార్ట్ పక్కన పెట్టుకొని చూసాం కదా, ఇప్పుడు అది కాకుండా ఇంకా జస్ట్ ముందే అసలు ఇదా సార్? ప్రోగ్రెషన్ కన్నా వెళ్ళక ముందే ఫస్ట్ బేసిక్ ఎట్లా అర్థం చేసుకోవాలని మీరు ఫ్రెష్ గా చెప్పమన్నారు కదా, స్టార్టింగ్ నుంచి స్లోగా కావాలని అన్నారని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారు. ఓకే సార్, సరే. ఓకే ఓకే, సరే. ఇప్పుడు ఏంటి, సన్ అని చెప్పమంటున్నారా? ఏం చూజ్ చేశారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సన్ చూద్దాము. ఓకే, ఇప్పుడు సన్ అనేవాడు ఓకే, సన్ చార్ట్లోకి వెళ్ళిపోదాం, సన్ అని చూద్దాం. ఓకేనా? మన చార్ట్ ఈజీ టేబుల్ కన్నా. సో ఇప్పుడు మన ఫస్ట్ రూల్ ఏంటిది? సన్ జూపిటర్ స్టార్లో ఉంటే పరివర్తనలో లేడు. ఫస్ట్ రూల్ ఓవర్ రైడ్ అయిపోయింది. తర్వాత సెకండ్ రూల్ ఏంటిది? సన్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? లేరు కదా చార్ట్లో. సో శుక్రుడు కూడా లేడు. కృత్తిక, ఉత్తరాషాఢ. సో సన్ స్టార్లో కూడా ఎవరు లేరు. చక్కగా సన్ స్టార్లాడ్ని తీసుకుంటే అయిపోతుంది అనమాట. సన్ స్టార్లాడ్ ఎవరు? గురువు అనేవాడు స్వక్షేత్రగతి అయ్యి ఉన్నాడు అనమాట. ఓకే, సో వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి సన్ దశ విల్ బి యావరేజ్ అనమాట, నాట్ గ్రేట్. ఓకే ఓకే, ఒక 65-70% బాగానే ఉంటుందని మనం ఒక రేటింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, దానిలో కూడా మనకి 9th and 12th లాడ్ అయిన వాడు 9th లో ఎవరూ లేకపోవడం వల్ల ఆయన 9th లాడ్ కింద కూడా యాక్ట్ చేస్తాడు. సో వ్యయాధిపతి దోషం కాదు కాబట్టి సన్ దశ విల్ బి ఫైన్. ఓకే, కాకపోతే ఆ రాహుతో కలిసి ఉండడం దోషంగా అయినప్పటికీ గురువు ఓవర్ రైడ్ చేస్తున్నాడు ఓన్ హౌస్ వల్ల, బాగానే ఉంటుంది అని చెప్పి మనం చాలా వరకు చెప్పొచ్చు అనమాట. సగం పని చేయకపోయినా మిగిలిన సగమైనా పని చేస్తుంది. 9th and 12th లాట్ కదా, మొదట్లో పని చేసి మిగిలిన సగం న్యూట్రల్గా ఉండొచ్చు అని చెప్పి చెప్పొచ్చు. ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ సన్ దశలో కనుక రాహు వచ్చాడు అనుకో, అప్పుడు కొంచెం చిన్నగా డిస్టర్బెన్స్ ఇస్తాడు అనమాట. లేకపోతే చాలా వరకు బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మంచిగా వెళ్ళి సెకండ్ హాఫ్లో న్యూట్రల్గా వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సార్ ఇప్పుడు ఇప్పుడు గురువు వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కదా సార్. అవును, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ విపరీత రాజయోగమే కదా, అదేం దోషం కాదు కదా. గురువు బాగానే విపరీత ఉన్నాడు. రాజయోగాన్ని సన్ను తీసుకుంటాడా? ఎస్, గురువు ఎట్లా ఉన్నాడు? అదే 9th and విపరీత డైరెక్ట్గా అట్లా పనిచేస్తాడని నేను చెప్పలేనులే, అది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో కొన్ని విషయాల్ని మనం టెస్ట్ చేయాలి. అదే విధంగా అన్ని చాట్లో పనిచేయాలి కదా, మనం ఎట్లా కేస్ స్టడీస్లోకి వెళ్ళినప్పుడు చూద్దాము. బట్ ఫండమెంటల్గా పాజిటివ్ నెగిటివ్ని చెప్తా ఉన్నాను. సో సన్ అనేవాడు 9th and 12th లాడ్ స్టార్లో ఉన్నాడు, యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, యోగకారకుడు వెల్ పొజిట్ అయ్యిన్నాడు, రాహుతో కలిసి ఉన్న వేరే నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మనకి సమస్య లేదు, కాబట్టి బాగుంటుంది. 9th లో కూడా గ్రహం లేదు కాబట్టి ఇంకా చాలా అడ్వాంటేజ్ అయ్యింది. 9th లో కనుక గ్రహం ఉండుంటే విసిగించేవాడు, వ్యయాధిపతిగా విసిగించేవాడు అప్పుడు. ఓకే, ఇప్పుడు 9th లాడ్ కూడా అవ్వడం వల్ల, అక్కడ ఎవ్వరూ లేకపోవడం వల్ల సన్ అనేవాడు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే జస్ట్ అది కూడా చెప్తున్నాను, బట్ అంటే దశాఫ్లోనే, బట్ కాకపోతే రిజల్ట్ కూడా చెప్పేస్తున్నాను అనమాట. ఓకే, అర్థమైంది కదా?
నాకు ఒక డౌట్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ సన్ గురు ఫలితాలు ఇస్తాడు కదా, అవును ఇంకా అసలు సన్ పంచమాధిపతిగా అసలు ఏం రోల్ ప్లే చేయడా? చేస్తాడు. 25% రోల్ పే చేస్తాడు కదా. 5 and 9 ఆపరేట్ అవుతాయి కదా, వెల్త్ క్రియేట్ చేస్తాడు కదా. ఓకే, అంటే ఆయన ఓన్ హౌస్. ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కూడా 11th హౌస్ లో ఉన్నాడు కదా, అది కూడా కొంత పని చేస్తుంది. 9th హౌస్ పని చేస్తుంది, 5th హౌస్ పని చేస్తుంది. అవన్నీ తక్కువ రేషియోస్ అనమాట. అర్థమైందా? మోస్ట్లీ వ్యయాధిపతి ఇస్తున్నాడు, కానీ వ్యయాధిపతి కూడా చూడండి చక్కగా లాభభావంలో ఉన్నాడు, ఎందుకంటే లగ్నం డిగ్రీలు దూరంగా ఉన్నాయి కదా. కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ పెరిగింది భావం వల్ల. ఇలా మనం దశా రేటింగ్ స్కోర్ టేబుల్ని కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట ఇన్ ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో. ప్రస్తుతానికి దశా ఫ్లో వరకు మాట్లాడదాము. ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేస్తే అందరికీ క్వశ్చన్లు వస్తాయి. సో ఇంటర్ప్రిటేషన్ ఆపి దశా ఫ్లోని కరెక్ట్గా పిక్ చేయగలుగుతున్నామా లేదో చూద్దాం, ఎందుకంటే ఓవర్లోడ్ అయిపోతుంది మళ్ళీ మీకే. ఓకేనా? సో సన్నుని మనం జూపిటర్ ఇస్తున్నాడు అనేది చెప్పేశాం, అక్కడ వరకు అయిపోయింది ఆన్సరు. ఒక చిన్న యూట్యూబ్ వీడియో ఉంటుంది, ఏంటిది, మహేష్ బాబు ఎన్టీఆర్ అది నీలో కోటేశ్వరుడు షోలో మాట్లాడుతాను. ఒక్క క్వశ్చన్ అడిగినావు నువ్వు, ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు, అంతేగాని 2 ఆన్సర్ చేయరని చెప్తాడు అట్లా. సో ఓన్లీ 1 క్వశ్చన్ 1 ఆన్సర్. దశాఫ్లోని మాత్రమే మనం చెప్దాం. నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు నేను జూపిటర్ ని చెప్పాను కాబట్టి మన టేబుల్లో జూపిటర్ వచ్చాడా లేదో చూద్దాం. తప్పుందా టేబుల్? సన్ను జూపిటర్ ఆన్సర్ సరిపోయిందిగా, డిఫాల్ట్ రూల్ ఫాలో అయిపోయాడు. ఓకే, ఎస్. 294900 చెప్పండి ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి. సార్ ఇది సార్ ఇప్పుడు జూపిటర్ రాహు ఒకటే స్టార్ లో ఉంటే సన్ కి వక్రత్వం వచ్చినట్టే కదా సార్? అంటే అదే మరి అది వస్తుంది. ఓకే, అది ఇప్పుడు అక్కడ ఒకటే స్టార్ లో లేకపోవడమే దీనికి ప్లస్. అవును. ఓకే సార్, అంటే ఇప్పుడు ఒకవేళ ఒకటే స్టార్ లో ఉంటే మనం ఎట్లా తీసుకోవాలి సార్? అది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకే సార్. ఓకే, మీరు ఎన్ని క్లాసుల వరకు కంప్లీట్ చేశారు? సార్ మధ్యలో ఉన్నాయి సార్ కొన్ని. వాటిలో ఇది ఉంటుంది ఖచ్చితంగా. సరే సార్. ఓకే, దశాఫ్లో నేర్చుకోండి ప్రస్తుతానికి. ఏం దానికి ఇది వెబ్ సిరీస్ లాగా దేని దానికే సపరేట్ అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏ గ్రహాన్ని చూద్దాం? సాటర్న్ సార్. సాట్రాన్. ఇదిగో సాట్రాన్కి ఇక్కడ జూపిటర్ వచ్చింది. ఎందుకు వచ్చిందో పైన చార్ట్లో చూద్దాం. ఓకే, సాట్రాన్ అనేవాడు మనకి ఫస్ట్ రూల్ పరివర్తనలో ఉండాలి. గురువుతో పరివర్తన ఉన్నాడా? లేదు కదా. పాయింట్ నెంబర్ 1 క్లియర్. రెండో పాయింట్ ఏంటిది? సాట్రాన్ ఓన్ హౌస్ ఎగ్జాల్టేషన్ హౌజుల్లో కూడా లేడు కదా, అది కూడా క్లియర్. తర్వాత నెక్స్ట్ సాట్రాన్ పరివర్తన లేడు, ఓన్ హౌస్ లేడు. సాట్రాన్ స్టార్లో ఏదైనా గ్రహం ఉందా? ఉంది కదా. ఇదిగో సాట్రాన్ స్టార్లో గురువు ఉన్నాడు, కాబట్టి గురువు రిజల్ట్ ఇస్తాడు. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు సాటర్న్ వచ్చినప్పుడు గురువు వస్తాడు, కాబట్టి అక్కడికి రూల్ సాటిస్ఫై అయిపోయింది అనమాట. మనం అదే కదా మాట్లాడింది, ఎగ్జాల్టేషన్ చూసాం. మల్టిపుల్ ప్లానెట్స్ సాటర్న్ స్టార్ ని చూడడం మర్చిపోయాం. ఓకే, మల్టిపుల్ ప్లానెట్స్ ఏమీ ఆక్యుపై చేయలేదు, అందుకే రూల్ 4 డిస్ప్లే చేశాడు. మల్టిపుల్ ప్లానెట్స్ ఏమీ లేవు దీని లోపల. క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు సాటర్న్ అనేది గురు రిజల్ట్ అంటే ఇప్పుడు వ్యయస్థానంలో గురువు చేత ఇప్పించబడుతున్నాడు అనమాట. యోగకారకుడు చేత ఇప్పిస్తాడు అనమాట రిజల్ట్ అంతా. అర్థమైందా? కాబట్టి సాటర్న్ కూడా బానే ఉంటాడు. అష్టమ స్థానం సంబంధించిన రిజల్ట్ ఏమన్నా రావా సార్? ఏం రాదు. స్లైట్ గా ఉంటది, ఒక 25% ఉంటది అది. ఓకేనా? ఇప్పుడు సాటర్న్ స్టార్ లార్డ్ కూడా చూడండి మీరు కావాలంటే. ఇప్పుడు నేను చెప్పింది 75% వేసుకొని సాటర్న్ స్టార్ లార్డ్ అయిన మెర్క్యూరీ కూడా 10లో 11లో 10వ భావంలో ఉన్నాడు అనమాట. ఈయన కూడా 11వ భావంలో ఉన్నాడు, 12లో ఉన్నా, కాబట్టి బానే ఉంటుంది అనమాట. గండాంతర నక్షత్ర పాదం కాబట్టి దీని రిజల్ట్ ఉంటుంది. కాబట్టి బాగా రెస్ట్లెస్ వర్క్, హార్డ్ వర్కింగ్ ఇవన్నీ ఇస్తాడనమాట. ఎందుకంటే తృతీయ షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు అనమాట ఆయన. మళ్ళీ బాధకుడు యొక్క బాధక స్థానంలో ఉన్న నక్షత్రంలో కూడా ఉన్నాడు. దీని ఇన్ఫ్లుయెన్స్ ఏదో రకంగా కొంత 25% ఇంపాక్ట్ చేస్తుంది. మెజారిటీ బాగుంటుంది కానీ ప్రాసెస్ కొంచెం హడిలిస్టిక్ గా ఇస్తాడు. ఇప్పుడు సన్ సాఫీగా ఇచ్చినంత ఇయ్యడు అనమాట, హార్డ్ వర్క్ ఇస్తాడు. రిజల్ట్ బాగానే ఇస్తాడు కానీ హార్డ్ వర్క్ ఇస్తాడు అనమాట. అట్లా తీసుకోవాలి మనం. రిజల్ట్స్ లోకి వెళ్ళద్దు, మనము ఫస్ట్ దశ ఫ్లో చార్ట్ ని పట్టుకుందాం మనం. సరేనా? ఓకే సార్. ఓకే, మీకు అది అర్థమైందని అంటే నేను ఎంతసేపు అని చెప్తా స్టోరీలో. ఓకే, నెక్స్ట్ ఏ గ్రహం కావాలి?
ఓకే, ఇక నాకు అర్థమైంది ఎట్లా చేయాలనేది. మీరు అడగట్లేదు, మీరు నాకు ఎగ్జామ్ పెట్టమన్నా పెట్టట్లేదు కాబట్టి మీకు ఎగ్జామ్ అట్లని కాదు సార్, నాదే కదా అందుకే నేను అడగట్లేదు. ఎవరు అడగట్లేదు కదా, నేను question వేరే ఉంది. డేట్ ఆఫ్ బర్త్ వేస్తాను, ఇక ఒక్కొక్కరిని అడుగుతాను. ఎవరు అడుగుతున్నారు సార్? 2950 హ్యాండ్ రేస్ చేశారు సార్, మర్చిపోయాను. చెప్పండి. నార్మల్ క్వశ్చన్ అండి, ఇదే టాపిక్ రిలేటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ సాటర్న్ స్టార్ లో ఎవరూ లేరు, ఓకే. సాటర్న్ ఓనోస్ కాదు, పరివర్తన లేదు, ఎగ్జాల్టెడ్ కాదు. అప్పుడు సాటర్న్ ఏ స్టార్ లో ఉన్నాడో ఆ స్టార్ ని ఫాలో అవుతాం. అంతే, డైరెక్ట్ గా డిఫాల్ట్ రూల్ కదా. ఓకే, డిఫాల్ట్ రూల్. ఓకే ఓకే. అంటే మర్క్యూరీ కదా సార్? అవును, అప్పుడు మెర్క్యూరీ వస్తాడనమాట. ఆ మెర్క్యూరీని ఓవర్ రైడ్ చేసే ప్లానెట్ ఇప్పుడు సన్, మెర్క్యూరీ ఉన్నారు కదా. మెర్క్యూరీని సన్ ఓవర్ రైడ్ చేస్తున్నాడా, ఎవరు ఓవర్ రైడ్ చేయాలి? మెర్క్యూరీకి అయితే దిగ్బలం వచ్చింది, ఎందుకంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి. ఈ దిగ్బలంలో నేను కూడా తప్పులు చేస్తున్నాను, ప్లీజ్. సో మీరు కూడా చెక్ చేయండి, టూల్ ఉంది కాబట్టి. తర్వాత సన్ను 10th హౌస్ నుంచి కనెక్షన్ ఉందా? లేదు కదా, డైరెక్ట్గా ఏమీ కూడా. మెర్క్యూరీ ఏమీ 10th లార్డ్ చేత చూడబడట్లేదు, కాబట్టి మెర్క్యూరీయే లీడ్ చేస్తున్నాడు కదా ఈ రాశిలో, అవునా? Yes, sir. సో సన్కి ఏం కనెక్షన్ లేదు కదా, ఎట్లనూ లేదు కదా. అంటే ఇప్పుడు జూపిటర్ ఇప్పుడు 10th లార్డ్ జూపిటర్ చూడాలి. 10th లార్డ్ని జూపిటర్ చూస్తున్నాడు సరిపోదు, కాబట్టి ఇట్ విల్ నాట్ గెట్ దిగ్బల. ఇవాళ చదువుకున్నాం కదా అది 3001. అవును సార్. కాబట్టి జూపిటర్ వల్ల రాదనమాట. సాటర్న్ చూసుంటే జూపిటర్ని అప్పుడు వచ్చేది అనమాట. 10th లార్డ్ చూడాలన్నమాట, కాబట్టి రాలేదు. కాబట్టి మెర్క్యూరీ పవర్ఫుల్ అయిన వాడు, అంటే షష్టాధిపతి పాపి బాధక స్థానంలో ఉన్నాడు, పర్వాలేదు, ఓకే. బట్ కాకపోతే ఓవర్లోడ్, బాధక స్థానం వల్ల ఓవర్లోడ్ ఇట్లాంటివన్నీ ఇస్తాయి. అక్కడ ఏం వక్రత్వాలు లేదు కాబట్టి సంతోషం. వక్రత్వాలు ఉంటే ఒక్కోసారి హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తాయి అనమాట అలాంటి కేసులో. సార్ ఇది జూపిటర్ ని చూడాలని ఎందుకన్నారు సాటర్న్? ఓకే, రూల్ 5 రూల్స్ గుర్తున్నాయా? దిగ్బలానా సార్? దిగ్బలాలు కాదు, ఇప్పుడు మీరు దశాఫ్లోలో ఉన్నారు కదా. ఆహాహా. ఇప్పుడు మీరు జూపిటర్ గురించి మాట్లాడేది దశాఫ్లో గురించా, దిగ్బలాల గురించా? అదే తెలియలేదు సార్, ఆ పాయింట్ ఓకే. మేము అనేది ఏంటంటే ఇప్పుడు మెర్క్యూరీని చూడాలని అనుకున్నాం కదా. మెర్క్యూరీను సన్ ఉన్నాడు కాబట్టి దీనిలో ఎవరు పవర్ఫుల్ ప్లానెట్ మేము వెతుకుతున్నాం. ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి. ఇంటి పెద్ద ఆయన ఉంటాడు కదా, ఎవరింటి పెద్ద అనేది చెక్ చేస్తున్నాం, ఓకే. సో అక్కడ మెర్క్యూరీయే లీడ్ చేస్తున్నాడు ఆ రాశిని, అది చూసామన్నమాట ఈ కాన్సెప్ట్తో. ఆ గ్రహాన్ని ఫైనల్ చేసి దానిలో ఎవరు బలమో కూడా పట్టుకుంటున్నాం అనమాట. అది బాగున్న ప్లానెట్ ఓవర్ రైడ్ చేసిందనుకో బాగుంటుంది, బాగోని ప్లానెట్ ఓవర్ రైడ్ చేసిందనుకో కష్టపెట్టిస్తుంది అనమాట ఫలితం. అది ఓకే. సాటర్న్ చూసాం కాబట్టి ఇప్పుడు సన్ ఓవర్ రైడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనమాట. మెర్క్యూరీ ఓవర్ రైడ్ చేసేసాడు కదా సాటర్న్ స్టార్ లాడు. కానీ ఇక్కడ జూపిటర్ లీడ్, ఇప్పుడు మనం జూపిటర్ ని తీసుకున్నాం కాబట్టి వీటితో మనకు సమస్య లేదనమాట. అదంతా 25%, 75% ఇదే ఇస్తుంది అనమాట. మెజారిటీ అమౌంట్ ఇది ఇస్తుంది. జూపిటర్ ఇస్తాడు. సాటర్న్ దశ వచ్చినప్పుడు జూపిటరే ఫలితాన్ని ఇస్తా ఉంటాడు అనమాట. జూపిటర్ బాగుంటే సరిపోతుంది. చూడండి, జూపిటర్ 11వ భావంలో ఉండి బాగున్నాడు అంతే, మనకి ఇచ్చేస్తాడు అనమాట. ఆయనే దశాలాడి యొక్క స్టార్ లాడ్ ఒక రకంగా, అర్థమైందా? శని దశ వచ్చినప్పుడు గురువుని చూసుకోవాలి, గురువు ఎలా ఉన్నాడు, రెట్రోగ్రేట్ అయ్యాడా చూసుకోవాలి. కేతు దశ వచ్చినప్పుడు చంద్రుని చూసుకోవాలి, చంద్ర దశ వచ్చినప్పుడు శనిని చూసుకోవాలి, కుజ దశ వచ్చినప్పుడు శుక్రుని చూసుకోవాలి. ఇలా పెట్టేసాం అనమాట, ఓకే. మీరు రూల్స్ చెప్పాలి నాకు. ఫస్ట్ రూల్ ఏంటిది? పరివర్తనం ఉన్నదా లేదా? చంద్రుడికి శుక్రుడికి పరివర్తన ఉంది కదా. టేబుల్ పెట్టలేదు సార్, కనబడతలేదు. టేబుల్ కనబడతలేదా? టేబుల్ కనిపిస్తుంది, చార్ట్ పెడతాను కావాలంటే. ఇదిగో చంద్రుడు వచ్చేసేసి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, పరివర్తన వచ్చిందిగా. ఓకే సార్. అప్పుడు చంద్రుడి యొక్క స్టార్ లాడ్ ఎవరు అవుతారు? శని అవుతాడు కదా. చెప్పండి సార్. చంద్రుడు శుక్రుడు పరివర్తనం చెందారా? ఓకే సార్. అప్పుడు చంద్రుడు మకరంలోకి వెళ్ళి శుక్రుడు సింహంలోకి వస్తాడు కదా. అప్పుడు చంద్రుడు అష్టమంలోకి వెళ్ళినట్టే కదా. ఓకే సార్. ఇప్పుడు అష్టమంలోకి వెళ్ళిన గండాంతర నక్షత్ర పాదంలో ఉన్న శనిని బాగా ఫాలో అవుతా ఉంటాడు, అర్థమైందా? బుర్ర తినేస్తాడు. పర్వాలేదు. ఇక్కడ ఇంకో డౌట్ సార్. ఇప్పుడు చంద్రుడు సాటర్న్ ఫాలో అవుతారని చెప్పారు, గుడ్ సార్, అంతవరకు అర్థమైంది. ఇప్పుడు అక్కడ నీచే కదా. అవును, అది కొంచెం పర్సంటేజ్, మరి ఓవర్ గా అవసరం లేదులే, కొంచెం పర్సంటేజ్. మెయిన్ శని అనమాట. ఆయన ఎలా ఉన్నాడు అనేది మొత్తం లీడ్ చేస్తాను అనమాట. ఆయన గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు అనేదే ఆ చంద్రుడికి పెద్ద తలనొప్పి ప్రోగ్రామ్.
ఓకే, కానీ వీళ్ళు పరివర్తనలో ఉన్నారుగా, తెలుసుగా మనకి పరివర్తన కాపాడుతుంది, అదో స్పెషల్ స్ట్రెంగ్త్. అదేంటి సార్ అది? పరివర్తన ఏదో- ఒరిజినల్ గా ఉన్న పరివర్తనలో- పరివర్తన కాపాడుతుంది. స్వయంగా లేడు కదా చంద్రుడు స్టార్ లాడు, పరివర్తన వల్ల వచ్చింది, అర్థమైందా? కాబట్టి మనం 100 నెగిటివ్ వేసే దగ్గర సర్లే నీకు 70 నెగిటివ్ వేద్దాం అని చెప్పి ఫిక్స్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఓకే సో So- ఇక్కడ కూడా రెట్రోగ్రేట్ లాగానే ఇక్కడ కూడా రెట్రోగ్రేట్ లాగానే పరివర్తన అయిందంటే డిఫాల్ట్ కొన్ని మార్పులు ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు మిగతా పరివర్తన చూడకముందే. అయినప్పుడు ఇట్లా లాభంలో లగ్నాల్లో ఇట్లా గ్రహాలు ఉన్నప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయి, అర్థమైందా? వాళ్ళకి జీవితం గుడ్ స్క్రీన్ ప్లేలో జరుగుతుంది, అర్థమైందా? గుడ్ స్క్రీన్ ప్లేలో జరుగుతుంది. ఫ్యాన్, నేను ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా సార్, ఆ రోజు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు ఫ్యాన్ లేదు సార్, నేను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను సార్ అని చెప్పి చెప్తాడు అనమాట. అది గుడ్ స్క్రీన్ ప్లే అంట నేను. ఓకే, ఎగ్జామ్ కి అట్లీస్ట్ నువ్వు ఎగ్జామ్కి వెళ్ళావు, ఎగ్జామ్ రాసావు, సక్సెస్ఫుల్ గా అయింది, అంతా అయింది, అర్థమైందా? నీకు ఫ్యాన్ ఒకటే సమస్య, కాబట్టి దానికన్నా పెద్ద సమస్యలు చాలా మందికి చాలా ఉంటాయి, అది విషయం. ఇప్పుడు జూపిటర్ తీసుకున్నారు కదా సార్ ఇందాక మీరు. అవును. సో జూపిటర్ కి ఏమి ఇచ్చారు? శని ఫలితాలను ఇస్తారని చెప్పారు, అంతే కదా? శని దశ వచ్చినప్పుడు జూపిటర్ ఫలితాలు ఇస్తాడు. జూపిటర్ దశ వచ్చినప్పుడు సార్. జూపిటర్ దశ వచ్చినప్పుడు జూపిటర్ శని ఫలితాన్ని ఇస్తాడు, సేమ్ చంద్రుడిలానే. కానీ ఓన్ హౌస్ వల్ల కొంత కాపాడుకుంటాడు అనమాట. కాకపోతే వ్యయాధిపతి అష్టమంలో ఉండొచ్చు కదా, దోషం కాదు కదా. సగం పని చేస్తాడు, సగం పని చేయడు, హాఫ్ ఆఫ్ ది వే పని చేస్తాడు. ఓకే, వ్యయాధిపతి ఉండొచ్చు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ ది లైఫ్ చూస్తే, అంటే ఇక మనం మళ్ళీ నేను లోపలికి వెళ్ళిపోతా ఉంటాను, అదే సమస్య. ఇప్పుడు చంద్రుడు అష్టమానికి వెళ్ళాడు, అర్థమైంది, అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. 9th లాడేమో మళ్ళీ అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. పితృకారకుడైన రవేమో రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. అంటే మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవాలి, లైఫ్ లో సెల్ఫ్ మేడ్ అవ్వాలి, మా తాతలు ఆస్తి ఇచ్చేస్తారు అన్నట్టు ఉండదు జాతకుడికి సిచ్యువేషన్. ఐ హ్యావ్ టు బిల్డ్ మై సెల్ఫ్ అన్నట్టే వెళ్తుంది అది. ఓకే ఓకే సార్, అది తర్వాత చూద్దాం సార్. అది తర్వాత చూద్దాం, మరి కాంప్లికేట్ అవుతుంది అందుకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం సార్, అంటే అన్ని రూల్స్ కవర్ అవుతాయి కదా సార్ దీంట్లో, అందుకే నేను ఇచ్చాను. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ ఎవరిస్తారు? ఇంకొకసారి ఇక్కడ ఒక్కసారి అండి, చంద్రుడు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు అనుకున్నాం కదా, ఇక్కడ అష్టమంలో శని చంద్రులు కాబట్టి 4 and 8 యాక్టివేట్ అవుతున్నట్టు. అవును, అంతే కదా, 4 and 8 యాక్టివేట్ అవుతుంది. 4 and 8, 5 and 10 పరివర్తన యాక్టివేట్ అవుతుంది. 5 and 10 పరివర్తన ఉంది కదా, 5th లో ఉన్నాడు, 10th లో పరివర్తన అయింది కదా, ఇది కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. సడన్ గా ఉద్యోగం పోయి అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ రావచ్చు, ఇలా కూడా జరగచ్చు అనమాట. అవే ఫ్రమ్ ది మదర్ ఉండొచ్చు, జాబ్ రీచా, అట్లా కూడా చేయొచ్చు. ప్యారలల్ గా గుడ్ బ్యాడ్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి ఇట్లా ట్విస్ట్లు. 2950 హ్యాండ్ రేషియో. ఎస్, చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు మీరు. సారీ అండి, హ్యాండ్ రైస్ చేయలేదు, అదే డౌన్ చేయలేదు, సారీ. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు కుజమహర దశ చెప్పండి సార్. నేను చెప్పనా? అదే ఎవరో చెప్పినా ఓకే, జస్ట్ అంటే అన్ని ఎవరైనా cover అవుతాయి కదా చెప్తారా? అన్ని rules నాకు ఎలా cover ఉందనంటే, క్లాడే వాడుతున్నా కదా, ఎట్లా అంటే క్వశ్చన్ అడిగిన వాళ్ళకి కొన్ని టోకెన్స్ కట్ అవుతాయి, సో అట్లా మీటర్ రన్ చేయొచ్చు అనమాట. మనం ఒక విండో తయారు చేసుకుందాం, ఎవరు క్వశ్చన్లు అడిగారో లాస్ట్ క్లాస్ వరకు వాళ్ళకి కాయిన్స్ ఎర్న్ చేసినట్టు, కాయిన్స్ మిస్ అయినట్టు, ఇట్లా ఆ నెంబర్ క్లిక్ చేయగానే కాయిన్స్ యాడ్ అవుతా ఉంటాయి అనమాట. ఆబ్సెంట్ అవడం వల్ల కొన్ని కాయిన్స్ పోతా ఉంటాయి, అట్లా చేయొచ్చు. ఎస్, చెప్పండి. కుజుడి గురించి కుజుడు గురించి అట ఎవరైనా చెప్తారా, చెప్పరా? చెప్పండి. సార్. చెప్పమని అడుగుతున్నారు. ఓకే సార్, ఇంతకు ముందు ఎవరు అన్నారు కదా, మరి వాళ్ళని చెప్పమనండి. వద్దులే, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, మీరే చెప్పండి. మార్స్. ఓకే, స్వక్షేత్రం లగ్నంలో ఉన్నది అదే కదా సార్, మార్స్. అవును కరెక్ట్ సార్. అశ్వినిలో ఉన్నట్టున్నాడు కదా? కాదు, భరణిలో ఉన్నాడు. ఓకే, భరణిలో ఉన్నాడు సార్. 21 డిగ్రీలో ఉన్నాడు. ఫస్ట్ స్వక్షేత్రంలో ఉన్నాడు కుజుడు. ఓకే, అవును. స్టార్ లాంటి ఫాలో అవ్వాలి కదా సార్. అంతే. ఓకే, శుక్రుడు వచ్చేసి దశమంలో ఉన్నాడు కదా సార్. బాగుంది కదా, బాగుంది, వెరీ గుడ్ ఉంది సార్, వెరీ గుడ్. అంతే, అయిపోయింది. కుజుడికి మంచిగా దిగ్బలం వచ్చింది, బాగున్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, దశాఫ్లో బాగుంది. కుజదశ వచ్చిందంటే బాగుంటదనే అర్థం, మాక్సిమం బాగుంటుంది. ఎందుకంటే లగ్నంలో కూడా గ్రహం, అదే అష్టమంలో కూడా ఇంకో గ్రహం ఆక్యుపై చేసే వరకు కుజుడు ఇంకా టాప్ అయిపోయాడు అనమాట, బాగున్నాడు. ఇప్పుడు కుజుడు నక్షత్రం ఏది ఆక్యుపై చేసినా కానీ మనం తీసుకొని ఇక మనం అవన్నీ తీసుకోము. ఇక కుజుడు స్టార్ లాంటి దశమంలో ఉన్నాడు, అంతే. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి రూల్స్ అని సీక్వెన్షియల్ గానే వెళ్ళాలి, జంప్ అవ్వకూడదు.
ఎస్ సీక్వెన్షియల్ గా మనం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ రూల్ మీట్ అయిపోతే ఇంకా మిగతా చూడక్కర్లేదు. అవును, మోస్ట్లీ పరివర్తన చూసుకోవాలి, మల్టిపుల్ ప్లానెట్స్ చూసుకోవాలి, ఓన్ హౌస్ చూసుకోవాలి, ఇవన్నీ ఆల్మోస్ట్ సేమే అనమాట. ఈ ఒకే ఒక గ్రహం ఏదైనా ఆక్యుపై చేసినప్పుడు వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఆక్యుపై చేసిన గ్రహం నీచంలో ఉండకూడదు, ఉంటే కూడా మళ్ళీ సేమ్ స్టార్ లార్డ్నే ఫాలో అవుతాం. 90% 80% ఆఫ్ ద కేసెస్ స్టార్ లార్డ్నే ఫాలో అవుతాము. కొన్ని రేర్ కేసెస్లో ఇది ఇలా ఫాలో కాకపోతే మీకు అక్కడ ప్రిడిక్షన్స్ తప్పుపోతాయి. ఆ ప్రిడిక్షన్స్ ఎందుకు జరగలేదు అనేది మనం 10 సంవత్సరాలైనా అర్థం కాదు. అది అది మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. ఎస్, ఇప్పుడు మన రూల్ 4 గురించి ఒకసారి చూద్దాం సార్. ఇప్పుడు శని జూపిటర్ కి అన్నారు కదా, ఇక డైరెక్ట్ జూపిటర్ ఇచ్చేస్తారు. అవును, కరెక్ట్. రూల్ 4 లో శని మహర్దశ వచ్చినప్పుడు ఇక గురు మహర్దశ వచ్చినట్టే. గురు మహర్దశ గురువుల లాభం నుండి తీసేసుకోవడం. ఇక గురువు అంతే, వ్యయ భాగ్యాధిపతి అయిన వాడు ఇస్తాడు రిజల్ట్, అంతే. ఇక మనకు వర్రీ లేదు, డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు. డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ రాహు చూద్దాం సార్. ఎవరైనా చెప్తారా? ఎవరన్నా చెప్తారా? రాహు అట వేరే చార్ట్ తీసుకుంటారా? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, వేరే ట్రాక్ లోకి షిఫ్ట్ చేద్దాం క్లాస్ని. ఓకే, చెప్పండి. నెంబర్స్ రివర్స్ నుంచి వద్దాం. 3056 చెప్పండి. చెప్తాము. ఒక చార్ట్ ఇవ్వండి ఎవరైనా. ఇక నేను ఇస్తా అండి. చెప్పండి. 2950 2950 ఫీమేల్ 34 years. ఫీమేల్ 34. నెంబర్ కదా, 1 అని పెట్టు. ఇప్పుడు నెంబర్లు ఏం లేవు, లేదు సేవ్. 14 September 1991. ఓకే, టైం 12:10 PM. విజయవాడ. సార్ అక్కడ పీ నొక్కాలి సార్, అప్పుడే వస్తుంది అది. విజయ్ WAD. ఓకే ఓకే. విజయవాడ వచ్చు. సార్ ఇది 12:10 PM వేయండి సార్. అక్కడ పిఎంఏ కదా వేసింది. ఓకే 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 సార్, అది లేకపోతే ఇది డేట్ అడ్జస్ట్మెంట్ లో ఏమన్నా కొంచెం కాదు, పెద్ద ప్రాబ్లమే ఉంది. ఓకే ఓకే, అది నాకేనా మీకు ఇది దీనిలో గుడ్ స్క్రీన్ ప్లే బ్యాడ్ స్క్రీన్ ప్లే చెప్పనా? దీనిలోనే దీనిలో మొదటగా మేము ఏం చేసామనంటే ఈ ఎఫెమెరీస్ అనే పేజ్ ఉంది కదా, దానిలోకి వెళ్ళి ఇట్లా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలని అంటే ఎఫెమెరీస్ పేజ్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇట్లా సీరియల్ నెంబర్ అని ఇలా కాపీ చేసుకోవాలి, ఖచ్చితంగా కాపీ చేసుకోవాలి. ఏ వాల్యూ మిస్ కాకుండా ఇది కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయాలి. ఓకేనా? కానీ మేము ఆ ఫీచర్ అంత పెద్ద ఫీచర్ ఎందుకులే అని చెప్పేసి ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకునేటట్టు ఇచ్చినాం అనమాట ఇప్పుడు. సో దానిలో డేట్ ఆఫ్ బర్త్ కొంచెం జరిగితే ఏంటిది, గుడ్ స్క్రీన్ ప్లేనే కదా మనకి, మిగిలింది క్లాడే ఫిక్స్ చేస్తుందిలే, జస్ట్ జోక్. సో కాబట్టి దానిలో అడ్జస్ట్మెంట్ గురించి ఫీల్ అయ్యే కన్నా చార్ట్ జనరేట్ అయిందా లేదా అది మ్యాటర్. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏంటిదట? 3056 ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. చెప్పండి, కుజుదశ ఎట్లా ఉంటుందో చెప్పండి. ఓకే, మంచి టిప్ చెప్తా. ఒకసారి హోరో చేయరా? ఓకే, చంద్ర నక్షత్రంలో ఉన్నాడండి, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రుడు ఇక్కడ వృశ్చికంలో ఉన్నాడు, అనురాధలో ఉన్నాడు. ఓకే, సో నక్షత్రం కాదు, పరివర్తన కాదు. సో ఫస్ట్ రూల్ అయిపోయింది. అవును. సో ఇప్పుడు ఓన్ హౌస్ కాదు, ఎగ్జాల్టేషన్ హౌస్ కాదు. సో అదే ఆ రూల్ అయిపోయింది. సో సెకండ్ రూల్ కి వెళ్దాము. సో ఇందులో ఇంకా మూన్ లో ఇంకెవరన్నా, మార్స్ లో ఇంకెవరన్నా? మార్స్ లో ఎవరు లేరు కదా, మార్స్ స్టార్ లో ఎవరు లేరు. సో అదే రూల్ 2 కూడా అయిపోయింది. సో ఇంకా మూన్ ని చూడాలి ఇప్పుడు. మార్స్ స్టార్ లో మూనే చూడాలి. సో అప్పుడు లగ్నాలో మూన్ ఉన్నట్లుగా, కాకపోతే నీచ పడిపోయాడు. లగ్నంలో వ్యయ భావంలో కూడా ఉన్నాడు అనమాట. భావం. వృశ్చిక లగ్నం మీద హోంవర్క్ చేసిన వాళ్ళు ఎవరు? 3037 కదా, 3001. 3001. రైట్. ఇప్పుడు చెప్పండి,
మేష లగ్నానికి కుజుడు షష్టాధిపతి అయిన వాడు వ్యయంలో ఉండడం దోషం కాదు కదా. మేషం కాదు కదా, వృశ్చిక లగ్నం సారీ కదా. సారీ వృశ్చిక లగ్నానికి షష్టాధిపతి అయిన వాడు వ్యయంలో ఉండొచ్చు కదా. షష్టాధిపతి ఎక్కడ సార్ ఆయన? షష్టాధిపతి కాదు మార్స్. వృశ్చిక లగ్నానికి మార్స్. మార్పునా? ఓకే ఓకే, మార్పునా? మేము మార్సే కదా చెక్ చేసేది. మీరు ఎన్ని మార్కులు వేసారు మీ బుక్ లో? మార్చికి దేంట్లో సార్? వృశ్చిక లగ్నానికి కుజుడికి వ్యయంలో, వృశ్చిక లగ్నానికి కుజుడికి 1070 వేసాను సార్. మంచిగా వేసిండ్లు. ఓకే మంచిగా రైట్, వేసాను. వే భావంలో ఉన్నాడు. రైట్, చెప్పండి, కంటిన్యూ. 3056. సో ఇప్పుడు మార్స్ దశ బేసిక్ గా 3 లగ్నంలో నీచపడిపోయినట్లుగా ఇస్తాడా, లేకపోతే 11th భావంలో ఉన్నట్లుగా ఇస్తాడా? అది క్వశ్చన్. ఇప్పుడు మన టేబుల్లో రిజల్ట్ సరిగా చెప్పిందో చూద్దాం. కుజుడికి కృష్ణ చెప్పింది. చంద్రుడినే ఫాలో అవ్వాలని చెప్పేసింది అనమాట. ఓకే, అంతవరకు కరెక్ట్. అంతవరకు కరెక్ట్. అక్కడికి అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ మీరు అడిగేదానికి ఆన్సర్ ఏంటంటే కుజుడు వ్యయంలో ఉన్నట్టు ఇస్తాడు, చంద్ర నక్షత్రంలో నీచంలో పడిపోయాడు కాబట్టి ఆ ఫలితం కూడా తీసుకొస్తాడు అనమాట. అర్థమైందా? సో చంద్రుడు వ్యయ భావంలో ఎంత యోగకారకుడైనా కానీ పాపం అక్కడ నీచంలో పడిపోయిన రిజల్ట్, ఆ నీచత్వం రిజల్ట్ అంతా పట్టుకొస్తాడు. ఓకే, కాబట్టి హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంత ఈజీగా అంతా ఓకే అయిద్దని కాదు. కానీ లక్కీ ఏంటంటే కుజుడు స్వయంగా లాభభావంలో ఉన్నాడు. అర్థమైందా? ఏదైనా గ్రహాలు లాభభావంలో ఉంటే చాలా వరకు సేఫ్ కదా. ఉచ్చులో స్వక్షేత్రంలో ఎలా సేఫో ఆ లాభభావంలో స్వయంగా ఉండడం కూడా సేఫ్ అనమాట. నక్షత్రాధిపతి ఎక్కడున్నా కానీ బ్యాలెన్స్ అవుతుంటాడు. కాబట్టి యావరేజ్గా తీసుకోవాలన్నమాట. మనం గ్రేట్గా తీసుకోలేము. ఓ 65% అంతే. నువ్వు హార్డ్ వర్క్ చేసుకో, పని అవుతా ఉంటుంది అని చెప్పాలన్నమాట. అదే కనుక ఇంకా రెట్రోగ్రేషన్ ఈ చంద్రుడితో కనుక ఏ రాహు కేతు తగిలేడు అనుకో, అయిపోయింది ఈ పని, అయిపోయింది ఇక అని చెప్పాల్సి వస్తుంది. సో అయితే ఏలాడైనా స్వయంగా తను 11th భావంలో ఉంటే కొంతవరకు మంచిది కొంతవరకు అనుకోవచ్చా? ఎస్, మినిమం గ్యారంటీ ఉంటుంది. సార్ ఇక్కడ చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనము కుజుడు చంద్రుడిని ఫాలో అవుతున్నారు కాబట్టి ఓకే, చంద్రుడు అక్కడ నీ చెప్పుకుంటాను. ఒకవేళ అట్లా కాకుండా అలా ఓకే, అప్పుడు ఆ చంద్రుడి యొక్క బలం చూసుకోవాలి కదా సార్. అంటే చంద్రుడికి లైట్ అవన్నీ బాగుండాలి. అవును, ఆ నక్షత్రం లైట్ మాత్రం పర్ఫార్మెన్స్ చంద్రుడే కదా ఇప్పుడు రిజల్ట్ ఇచ్చేది. చంద్రుడు బాగుంటేనే మనకు ఫలితం అన్నమాట ఇక్కడ అంతా. ఓకే, అంటే లైట్ ఇంపార్టెంట్, ఆ నక్షత్రానికి లైట్ అంటే ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కేసులో మనం చంద్రుడు స్టార్ లార్డ్ శని దాకా వెళ్లాల్సిన అవసరం లేదనమాట. అర్థమైందా? చంద్రుడితో రాహుకేతులు కలవకూడదు. ఏదైనా గ్రహం అయితే అది వక్రించకూడదు స్వయంగా, అంతే. వెస్ట్రన్ ప్రకారం ఎలా చూస్తాం మనం అలా బేసిక్ రూల్ చూస్తే బేసిక్ రూల్ చూస్తే సరిపోతుంది. బేసిక్ లైట్ ఉండాలా, బేసిక్ లైట్ ఉండాలన్నమాట. ప్రైమరీగా అది వక్రించకూడదు, రాహుకేతులతో కలవకూడదు, ఉండకూడదు. పోతే చాలా వరకు సేఫ్. సో ఈ క్వశ్చన్ కి దశ ఎలా ఉంటది అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఇదే. 11th భావంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు బెటర్ అయినా కూడా నీచంలో పడిపోయి ఉన్నాడు 3 కాబట్టి 11th కాదండి, 12th భావంలోనే ఉన్నాడు. అవును, 12వ భావంలో ఉండడం వల్ల 12వ భావంలోనే ఉన్నాడు. 12వ భావంలో ఉండడం వల్ల కష్టపడాల్సి వస్తుంది. అంత ఈజీగా అవ్వదని చెప్పాల్సి వస్తుంది మ్యాటర్. మార్స్ 12వ భావంలో ఉన్నాడు కాదు, చంద్రుడు. మార్స్ స్టార్ లాడే చంద్రుడు. కరెక్ట్, సారీ. ఓకే, సో మీకు వచ్చేసింది మొత్తం, అర్థమైందా? థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే, అందరికీ అర్థమైందంటే ఈ టాపిక్ ఆపేసి ఇంకో టాపిక్ వెళ్దాం. చూద్దాం సార్, 4 ఎగ్జాంపుల్ చూద్దాం అందరు పిల్లల్ని. అది చూద్దామని ఎవరు అనట్లేదు, మీరు ఒక్కళ్ళే అంటున్నారు. మీకు వచ్చింది అన్నారు కదా ఆల్రెడీ. కాదు, మీరు ఎలా చెప్పారంటే 4 ఇబ్బంది పెడదామండి. 4 బస్ కింద వద్దామండి. ఓకే, సో మీకు క్లియర్ కదా పాయింట్స్ నాకు వచ్చేసాయి ఈ రోజుకి. ఈ రోజు క్లాస్ లో మనం ఏమేం చెప్పుకోబోతున్నాం అంటే, ఇప్పుడు దశాఫ్లో మీకు వచ్చేసింది ఆల్రెడీ, అర్థమైందా? ఆల్రెడీ లైట్ పర్ఫార్మెన్స్ రిసోర్స్ తో ప్లానెట్ కెపాసిటీ వచ్చేసింది. ఇప్పుడు భావం అనాలిసిస్ ఒకటి నేర్పించాలి మీకు, అంతే. ఓకేనా? అదొకటి నేర్పించేసేసి వెస్ట్రన్ నేర్పిస్తే అయిపోద్ది ఈ రోజు, తప్పట్లే. ఏం సార్ అన్ని ఈ రోజేనా? అంతే మరి, వచ్చేస్తున్నాయి కదా మీకు ఫాస్ట్ గా, అందుకని. మీరు 4 యూనిట్ టెస్ట్ పెట్టండి సార్, అప్పుడు తెలిసిపోతుంది. టెస్ట్లే ఉంటాయి సార్. సాటర్న్ వక్రించింది ఒకసారి చెప్పమంటారా? సాటర్నా చెప్తారా మీరు? చెప్పండి. మీరు ఉన్నారు కదా, తప్పు చెప్తారు కదా. చెప్తాను, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సాటర్న్ వచ్చేసి సార్ ఇది పూర్వాషాఢాలు ఉన్నాడా సార్? ఉత్తరాషాఢులు ఉన్నాడు, రవి నక్షత్రంలో ఉన్నాడు, మకరంలో ఉన్నాడు. రవి నక్షత్రంలో ఉన్నాడు సార్. రవి వచ్చేసి సరే నా ఓన్ స్టార్ కాదు సాటర్న్. సార్ సాటర్న్ వచ్చేసి ఓన్ హౌస్ లో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి స్టార్ నాడు వచ్చేసి రవి.
రవి దశమంలో ఉన్నాడు. దశమంలో ఉన్నాడు. ఓకే. సరే, అంటే రిజల్ట్ వచ్చేసి బాగానే ఉంటుందని చెప్పొచ్చు. అంతే బాగుంటుంది. ఎందుకనంటే యోగకారకుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, రవి దశమంలో ఉన్నాడు, యోగకారకుడైన పంచమాధిపతితో కూడా కలిసి ఉన్నాడు. రవి ఏమి రాహుకేతులతో కూడా ఏమీ లేడు, పుష్కరణ వంశంలో చాలా బాగున్నాడు అనమాట. కాబట్టి అది రవిశనులు అయినప్పటికీ ఒక భుక్తి ఏదన్నా అట్లా ఇస్తుంది, కానీ బట్ చాలా వరకు బాగుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ సాటర్న్ వక్రించిండు కదా సార్, ఏమన్నా మరి? అదే వక్రించాడు కాబట్టి వేరే మ్యాటర్లు పోతాయి అనమాట. అంటే తృతీయ చతుర్థ మ్యాటర్లు ఏవైతే ఉంటాయో, అంటే హెల్త్ ఆఫ్ ది మదర్ ఇట్లాంటి వేరే విషయాలు ఇస్తుంది, కానీ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ గ్రోత్, వీటిలో వర్క్ గ్రోత్, వీటన్నిటిలో బాగుంటుంది అనమాట. అంటే భావం పోతూ ఉంటుంది, యోగం ఇస్తుంది అనమాట ఈ దశ. ఓకే, ఆ. ఓకే, ఓకే. సార్ ఇంకో చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఈ శనికి అంటే జస్ట్ ఆన్ హై లెవెల్, ఈ శనికి లైట్ లేదనుకోండి, రవికి ఫుల్ లైట్ ఉంది ఆ, అనుకోండి. ఓకే, ఇప్పుడు శనికున్న లైట్ లేకపోవడం అనేది మ్యాటర్ కాదు, ఎందుకంటే శని సన్ యొక్క లైట్ తో పనిచేసేస్తాడు అంటారా? మనం అందుకోసమే లైట్ పర్ఫార్మెన్స్ రిసోర్స్ అని విడిగా చెప్పుకున్నాం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమైందా? సేమ్ Okay. కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనకి దశాలాడికి లైట్ ఉండాలి, భుక్తిలాడికి లైట్ ఉండాలన్నమాట. రెండింటికి లైట్లు సరిగ్గా ఉండాలి. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు దశ లాంటికి లేకపోయినా భుక్తి గురించి మాట్లాడుతున్నారు. ఏ బుక్ అయినా ఏ ఫ్లోలో మీరు ఎట్లా వెళ్ళినా ఒక ఫండమెంటల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లైట్ పర్ఫార్మెన్స్ కనీసం ఉండాలి. రిసోర్స్ కొంచెం తక్కువ ఎక్కువ పర్లేదు, కానీ లైట్ పర్ఫార్మెన్స్ లేకపోతే పని అవ్వదు. అంటే ఇప్పుడు గ్రహం యొక్క నక్షత్రాధిపతి దుస్థానాల్లో పడకూడదు. దట్ ఈస్ పాయింట్. నక్షత్రాధిపతి ఇంపార్టెంట్ కదా. నక్షత్రాధిపతి దుస్థానాల్లో పడకూడదు. ఓకే, అట్లనే గ్రహానికి భుక్తినాదికి ఇద్దరికి ప్రాపర్ గా లైట్ ఉండాలి. అట్లీస్ట్ ఎక్సెప్షన్ అన్నా ఉండాలి. లేదనంటే అవి అనుకున్నట్టుగా పనిచేయవు. ఒక దానిలో గుడ్డిచ్చి ఇంకో దానిలో, ఇప్పుడు ఇదే శనికి రవి గనక వేరే స్థానంలో ఉన్నాడు అనుకో, అష్టమంలో ఉన్నాడు అనుకో, అప్పుడు కూడా దశ పనిచేస్తుంది, కానీ వేరే రకంగా పనిచేస్తుంది అనమాట. ట్విస్టులతో కూడి పనిచేస్తూ ఉంటుంది, ప్రమాదాలని దాటుకుంటూ పనిచేస్తూ ఉంటుంది. ఎస్. ఇప్పుడు శని లైట్ కన్నా సన్ లైట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. రెండు లైట్లు ఇంపార్టెంట్ అనే చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి. ఓకే, రెండు లైట్లు రెండిటికి లైట్ ఉండాలి. ఒకవేళ సన్నుకి లైట్ లేకపోతే సన్ను లాభంలో ఉండాలి, తెలుసు కదా. సాటర్న్ కి ప్రాపర్ లైట్ ఉండాలి. సాటర్న్ కు ఉండాలి. అంటే నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు శని గురించి అడిగినప్పుడు ఎవరిని చూడాలి? శని గురించి అడిగినప్పుడు సన్నుని చూడమన్నారు. సన్నుని చూడమన్నాం. అది మారట్లేదు సార్, అది మారట్లేదు. శని గురించి ఓకే, రైట్. శని గురించి చూసినప్పుడు సన్నుని చూడమన్నాం. ఓకేనా? సో ఇక్కడ శని లైట్ ఇంపార్టెంట్, సన్ లైట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, అదే సార్ డాక్టర్. ఓకేనా? అదొక డౌట్ సార్. మనకి కేవలం 4th రూల్ వచ్చింది అనుకో, 4th రూల్ ప్రకారంగా శని వక్రించినా గానీ రవి ఒక్కడే ఉన్నాడు అనుకో, అప్పుడు 4th రూల్ ప్రకారంగా వస్తే అప్పుడు శని గురించి నాకు సమస్య లేదు, డైరెక్ట్ గా ఇది రిజల్ట్ ఇచ్చేస్తుంది. కేవలం 4th రూల్ లోనే అట్లాంటి ఆఫర్ ఉంది. ఓకే, 4th స్పెషల్ ఆఫర్. ఓకే, 4th చాలా స్పెషల్ ఆఫర్. ఇంకో డౌట్ సార్. ఇప్పుడు రూల్ 4 కే వద్దాం సార్, మాట్లాడుకుందాం అక్కడే ఉండే రూల్స్. ఇప్పుడు రూల్ 4 దగ్గరికి వెళ్ళనా? రూల్ 4 దగ్గర డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక ప్లానెట్ ఆక్యుపై అయితే ఆ ప్లానెట్ ని ఆక్యుపెంట్ ని తీసుకోమన్నారు, వెరీ గుడ్. ఒకవేళ అది నీచ్ అయితే స్టార్ లార్డ్ ఫాలో అవ్వమన్నారు, అది కూడా గుడ్, అది కూడా అర్థమైంది. ఇప్పుడు ఒకవేళ 2 ప్లానెట్లు ఉన్నాయి, అందులో ఒకటి నీచ్ పడిపోయి, 2 ప్లానెట్లు ఉన్నప్పుడు ఏం చేయాలి? సేమ్ కాన్సెప్ట్, వెన్ మల్టిపుల్ ఆక్యుపైడ్ we have to go for rule 3 అంతే. రూల్ 3 అంటే అందులో ఒక్కడు నీచ్ పడిపోయి ఉంటే నాకు సంబంధం లేదు, 4th రూల్ కిందకి రాదు. అట్లాంటి రూల్ ఏం లేదు. అట్లాంటి రూల్ ఏం లేదు. మీరు టెస్ట్ చేయండి. ఈ రూల్ కూడా మనం అన్ని మనమే సొంత కవిత్వం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మీరు కూడా ఒకటి తయారు చేసుకుని 6 నెంబర్ వేసుకోండి అంతే. మీకు వర్క్ అయితే అది మీకు వర్క్ అయితే మీరు నాకు చెప్పండి, ఇగో ఇన్ని చాట్ల మీద చూశాను, నాకు వర్క్ అయిందని చెప్పండి ఖచ్చితంగా. అంటే ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు ఒక ప్లానెట్ ఆక్యుపై చేస్తుంటే అతను బలవంతుడు కాబట్టి, ఇది మీరు నీచబర్త్ ఎందుకు తీసుకోవద్దన్నారు? అతను బలహీనుడు కాబట్టి స్టార్ లార్డ్ కి వెళ్ళిపోమన్నారు. అవును కదా, అవునవును. సో ఇప్పుడు 2 ఉన్నప్పుడు ఒక బలహీనుడు కాబట్టి బలహీనుడిని తీసేస్తే ఇంకొకడు మల్టిపుల్ అన్నప్పుడు ఇంకొకడు ఉంటాడు కదా. ఆ లాజిక్ నాకు తట్టలేదు, మీరు టెస్ట్ చేయండి, అదే చెప్తా ఉన్నా, హోంవర్క్ గా తీసుకోండి. సరే ఏదన్నా ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటివి ఉన్న హారోలు దొరకాలి సార్, అది సమస్య. దొరకవు కదా, ట్రై చేస్తాం సార్. అదే ఉన్నప్పుడు ట్రై చేద్దాం. ఓకే సార్, 2 హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, చెప్పండి. 3056 2950. చెప్పండి ఎవరైనా. ఇది ఒక్కసారి 4th రూల్ కి అప్లై చేస్తే ఎలాగ ఏదన్నా చూద్దామండి. నిన్న చూసాం కదా, వృషభ లగ్నం చూసాం కదా, మీరు నిన్న చాట్ ఇచ్చారు కదా.
ఆ, చంద్రుడి నక్షత్రంలో అందులో శని fourth- వక్రించి పంచమంలో ఉన్నాడు కదా. ఓకే, రూల్ 4కి వెళ్ళరా ఒకసారి? అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఐమ్ సారీ. ఇక్కడ షూర్ షూర్. రూల్స్ ఇక్కడ 3 ఉన్నాయి కదా సార్. ఇదిగో రూల్ 4. యా, అదే రూల్ 4 ఏమన్నారంటే, ఇఫ్ ఓన్లీ వన్ ప్లానెట్ అక్యుపైస్ ద స్టార్ ఆఫ్ ద ప్లానెట్ అండర్ కన్సిడరేషన్. సో అంటే ఇప్పుడు ఈ సాటర్న్ కేసులో ఈ చార్ట్ లోనా? ఈ చార్ట్ లోనేనా? ఈ చాట్ లో దేనికన్నా అప్లై చేసి చూడండి. ఈ చార్ట్ లో లేదనుకుంటా. అవుతుందా? నిన్న ఉన్నాడు చార్ట్ సార్, రవి ఉన్నాడు సార్, రవి ఉన్నాడు. 4th రూల్ లో రవి ఉన్నట్టున్నాడు సార్. ఇంతకుముందు చూసి అది ఓన్ హౌస్ లో ఉన్నాడు కదా రవి. 4th రూల్ చంద్రుడు లో అన్నారు ఉంది. కదా సార్. చంద్రుడు చంద్రుడు తీసుకోండి ఈ చార్ట్ లో. ఓకే, యా చంద్రుడు ఓన్ హౌస్ కాదు కదా. సో చంద్రుడు డిబిలిటేటెడ్. అవును, కాదు. చంద్రుడు స్టార్ లో మల్టిపుల్ ప్లానెట్స్ లేవు, ఓన్లీ ప్లానెట్ ఉంది, మార్స్ ఉన్నాడు. సో కుజదశ పోతుంది, అవును. చంద్రదశ యోగిస్తుంది. అర్థమైందా? క్రేజీ కదా. సూపర్ క్రేజ్. సో చాలా మంది సో ఏం చెప్తారు, కిందకి ఆయనకి వచ్చి చంద్రుడు అదే పోతాడు apply అంటారు. చంద్రుడి దశ బాగా యోగిస్తుంది, కుజదశ పోతుంది. నీకు లాభంలో ఉన్న కుజదశ యావరేజ్ గా ఉంటది, చంద్రదశ ఏమో బీభత్సంగా యోగిస్తుంది. యా, సారీ, ఈ 4th రూల్ ఎలా చెప్పారు దానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా మీరు? ఓకే, ఫస్ట్ Sorry. 4th రూల్ కి వెళ్ళడానికి ఫస్ట్ రూల్ చెక్ చేయండి మీరు. అదే ప్లానెట్ కి, చంద్రుడికి ఓన్ స్టార్ గానీ పరివర్తన గానీ ఉందా? కాదు, లేదు. ఓన్ స్టార్ లేదు, పరివర్తన లేదు. తర్వాత చంద్రుడు ఎగ్జాల్టెడ్ ఓన్ హౌస్ లో లేడు కదా. లేదు. చంద్రుడు స్టార్ లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయా? లేవు కదా. లేవు. సో సింగిల్ ప్లానెట్ ఒకటి ఉంది కదా, మిగిలింది కదా కుజుడు. అవును. కాబట్టి కుజుడిని తీసుకోవడమే ఇక. డైరెక్ట్ కుజుడే దశలాడు. చంద్రదశ వచ్చిందంటే కుజదశ వచ్చినట్టే అనమాట. కుజుడు లాభంలో ఉన్నట్టు పనిచేస్తాడు. ఓకే, 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 యా, థ్యాంక్స్ అండి. ఓకే, కుజుడు ఎవరు? లగ్నాధిపతి, షష్టాధిపతి. లగ్నంలో గ్రహం ఉంది కాబట్టి షష్టాధిపతిగా పనిచేస్తాడు అనమాట. షష్టాధిపతి లాభంలో ఉంటే ఏమవుతుంది? సర్వీసు, జాబు, వీటిలో బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి, గెయిన్స్. శత్రువుల మీద విజయం. శత్రువుల మీద విజయం. ఎవరు శత్రువులు అంటే మనల్ని మనం డిసిప్లిన్ గా పెట్టుకోవడమే ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో. ఎస్, ఇన్స్టాగ్రామ్లే శత్రువులు, ఫేస్బుక్లు శత్రువులు, యూట్యూబ్ శత్రువులు. ఎస్. ఇంకా ఇంకో చార్ట్ చూద్దాం. చెప్పండి త్వరగా, ఎందుకంటే మనం ప్రోగ్రెషన్ చెప్పుకోవాలి, భావ అనాలిసిస్ చెప్పుకోవాలి, చాలా ఉన్నాయి కదా. చెప్పండి. మన గ్రాఫ్ మీద ఒక షార్ట్ ఆ? గ్రాఫ్ మీద ఒక క్వశ్చన్ అండి. ఒక్క వాయిస్ దూరంగా వస్తుంది, కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? కొంచెం బెటర్ ఉంది. ఓకే, ఈ కట్ అవుతుంది వాయిస్. దాని మీద డౌట్ కింద కట్ అక్కడ కట్ అవుతుంది. మీరు రోమింగ్ లో ఉన్నారు. హలో యా అండి, తర్వాత అడుగుతాను. నాట్ అర్జెంట్. సరే సరే సరే, చెప్పండి ఇంకా. సార్ నేను చెప్తాను ఒక చార్ట్. ఆ, ఇది చెప్పండి. ఫర్ అనాలిసిస్ కోసమే. April 3rd, 2009. రూల్ నెంబర్ 3023. 3023 6th చాప్టర్. ఎంఐఎఫ్. ఎం. ఓకే, డేట్ ఆఫ్ బాకీ ఒక్క నిమిషం complete. April 3rd, 2009. 3rd April 2009. 2009 చిన్నపిల్లల చాట్ వచ్చింది. అంటే ఓకే, నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. దసరా అవునా ఏం సార్? అయితే లేదు, ఇంకోటి ఏది వద్దు. నెక్స్ట్ June 10th, 1982. 10th June. మనం సరదాగానే ఏదో ఒకటి చెప్తాం, ఎందుకు అవసరం. ఓకే, సో 10th June 1982. 82. Morning 7:03 AM. ప్లేస్ తెనాలి. ఓకే, మిథున లగ్నం వచ్చింది కదా. అవును, మిథున లగ్నము, రాహువు గురువు పరివర్తన చెంది. ఓకే, ఒక్క సెకండ్ ఆగండి. ఓకే, చెప్పండి ఈ చార్ట్. మనం ఇందులో రాహు దశ చూద్దామా? అయిపోయింది ఆల్రెడీ. చెప్తారా ఎవరన్నా? మీరే చెప్తారా? చార్ట్ మీరే చెప్తారా? ఎట్లా? అదే ఎవరన్నా చెప్పినా ఓకే అండి. ఓకే, ఎవరన్నా చెప్తారా మరి? చెప్పండి సార్. చెప్పండి. రాహు దశ గురించి అట్లా చెప్పండి.
సార్ రాహు 21 డిగ్రీస్ 21 డిగ్రీస్ గురు నక్షత్రంలో ఉన్నాడు, పునర్వసులో ఉన్నాడు సార్. పునర్వసులో ఉన్నాడు. గురువు వచ్చేసి ఎక్కడ ఉన్నాడు? గురు స్వాతిలో తుల్లో ఉన్నాడు, పంచమంలో ఉన్నాడు. పంచ- retrograde అయిపోయాడు. రెట్రోగ్రేట్ అయ్యాడు. ఓకే సార్. ఓకే 7 డిగ్రీస్. రూల్ నెంబర్ 1 ఏంటిది? స్వక్షేత్రము కాదు, ఉచ్చక్షేత్రము కాదు, పరివర్తనం లేదు. ఎందుకు లేదు? ఉన్నది కదా పరివర్తనం. సార్ ఓకే ఓకే జూపిటర్ రైట్ సార్, స్వాతిలో ఉన్నాడు. ఓకే సార్, పరివర్తనం ఉన్నది సార్. పరివర్తనం ఉన్నప్పుడు ఏం చేయాలి? రాహు స్టార్ లాడ్ ఎవరు? రాహు స్టార్ అని వచ్చేసి గురువు రాహు వచ్చి పంచమంలో ఉన్నాడు, రిజల్ట్ ఇస్తాడు సార్. ఓకే ఆ, ఎవరు స్టార్ లాడ్ ఎవరు? రాహుకి నక్షత్రాధిపతి ఎవరిని తీసుకుంటాం? పునర్వసు సార్, గురువు సార్. గురువే. అది పరివర్తనం అయినప్పుడు ఎవరిని తీసుకుంటాం అని అడుగుతున్నా. పరివర్తన మిథునం సార్. ఓకే 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 బుధుని తీసుకుంటాం సార్. ఓకే రైట్. బుధుడు రాహుకి బుధుడిని తీసుకుంటారా? తప్పు తీసుకుంటున్నారు. లేదు సార్, రాహు ఇప్పుడు ఆ పునర్వసు నక్షత్రం ఉన్నాడు కదా సార్. సార్ ఓకే ఓకే కన్ఫ్యూజ్ అవుతాను సార్. ఇప్పుడు రాహుకి వచ్చేసి మిథునంలో ఉన్నాడు కదా సార్, శుక్రుడు తీసుకుంటారా సార్? అవును, రాహుని తులలో పెట్టుకోవాలి పరివర్తనం అన్నప్పుడు, అంతే కదా. పరివర్తన అదే 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 కన్ఫ్యూజ్ అయింది సార్. ఓకే, తులలో పెట్టుకొని అక్కడ మిథునంలో గురువుని పెట్టుకుంటే ఇప్పుడు రాహుని చూస్తున్నాం కాబట్టి రాహువు శుక్రుడి ఇంట్లో ఉన్నట్టు, శుక్రుడి నక్షత్రంలో ఉన్నట్టు. శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వచ్చేసి సార్ ఇక్కడికి వెళ్ళి సార్ 7th లో ఉన్నాడు కదా సార్. లేదు, 11లో ఉన్నాడు. 11లో ఉన్నాడు రైట్ సార్. అంతే, మీరు చెప్తా అన్నారు, నాదనే పిల్ల. యోగ కారకుని ఫాలో అవుతున్నాడు కాబట్టి బాగుంటుందని చెప్పుకోవచ్చు. బాగుంటుంది. శుక్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు, ఉన్నప్పటికీ ఆయన ఓన్ స్టార్ కాబట్టి చాలా వరకు నిలదొక్కుంటాడు, లాభం కాబట్టి నిలదొక్కుంటాడు. ఈ ఎట్టగొట్ట పల్టీలు కొట్టినప్పటికీ కూడా పైకి వెళ్తుంది గ్రాఫ్. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉందండి. ఇక్కడ శుక్రుడు ఓన్ స్టార్ లో ఉన్నాడు కదా భరణిలో, ఇంకా మళ్ళీ మనము కుజుడిని చూడడం అట్లా ఏం చూడక్కర్లేదు. అలా ఏమి చూడ, ఆల్రెడీ దాని పరివర్తనంతోనే ఇక్కడ శుక్రుడిని చూసాం కదా, ఇక మళ్ళీ చూసేది ఏం లేదు. మళ్ళీ సెకండ్ లెవెల్ కి వెళ్ళాము. సెకండ్ లెవెల్ కి థర్డ్ లెవెల్ కి వెళ్ళకండి దయచేసి, కన్ఫ్యూజ్ అవుతుంది. అదే మళ్ళీ కేతుని ఎందుకు తెచ్చారు అని డౌట్ వచ్చింది. శుక్రుడి వరకు చూస్తే చాలు, శుక్రుడు 11th లో ఉన్నాడు. కానీ శుక్రుడు రాహుతో కేతుతో కలవకూడదు, శుక్రుడు వక్రించకూడదు కదా, అందుకని చూశాను. లైట్ కోసం మళ్ళీ నెక్స్ట్. ఓకే ఓకే యా, శుక్రుడు ఎలా ఉంటే దశ ఎలా ఉంటది కాబట్టి శుక్రుడిని అనలైజ్ చేశారు లైట్ కోసం. అవును, లైట్ కోసం చూశాను అంతే. అది అర్థమైపోతే అంతే, అయిపోయినట్టే. నాకేంటిది వక్రత్వం ఉండకూడదు, రాహుకేతులతో ఉండకూడదు, లేదంటే స్ట్రైట్ గా ఉండకూడదు, అంతే. అది ఒక్కటి ఉంటే చాలు నాకు, ఇంకా అదృష్టమే అనమాట, ఇంకేం అవసరం లేదు నాకు. సార్ ఇప్పుడు రాహువును గురువు పరివర్తనంలో ఇప్పుడు జూపిటర్ ను మనం వక్రత్వం తీసుకోనికి లేదు కదా సార్. చాలా వరకు సేఫ్ తెలుసు కదా ఇక వక్రత్వం రూలు. అదే సార్, అదే డౌట్ ఉన్నాడు. ఓకే, ఇక మీకు డౌట్లు వచ్చిన ప్రతిసారి కొత్త క్యాలిక్యులేటర్ తయారు చేస్తాను నేను. లేదు సార్, నాకు అట్లానే కదా సార్, మీరు ఉన్నారు కాబట్టి జస్ట్ చెప్తున్నా, జోక్. నెక్స్ట్ వినోద్ గారు, చెప్పండి, ఎలా ఉన్నారు? రాహు గుడ్, థ్యాంక్ యూ. ఎట్లా నడుస్తుంది క్లాసులు? పర్లేదా? బాగుంది. ఈ రూల్స్ బాగుంది, హెల్ప్ఫుల్ ఉన్నాయి. ఓకే, రూల్స్ విత్ క్యాలిక్యులేటర్. తప్పేదన్నా ఉంటే ఇదిగో ఈ రోజు రాత్రికి ప్రాక్టీస్ చేసుకుని, నిన్న రాత్రి మన వాళ్ళు పడుకోలేదట, ఈ ప్రాక్టీస్ లో ఉండిపోయారట. సో చాలా లేట్ నైట్ అయింది, అది నైట్ స్టడీస్ అయినాయి అని చెప్పారనమాట. ఎస్, ఓకే. ఇప్పుడు రాహు కేతు చెక్ చేసేటప్పుడు ఆ సెకండ్ రూల్ అప్లై అవ్వదు కదా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి మనవాడికి. సో రాహుకేతులకి ఓన్ హౌస్ ఉండదు కాబట్టి అది అప్లై అవ్వదు మన కేసులో, అంతే. విల్ స్కిప్ దట్ రూల్. సార్ మొన్న ఒకటి లగ్నంలో రాహు నక్షత్రంలో చెప్తానని చెప్పలేదు సార్. అది ఏంటిది? అది నాకు గుర్తులేదు. ఇప్పుడు కేతు, ఇప్పుడు మన సింహ లగ్నం మొన్న వచ్చినప్పుడు సార్ 30300 మొన్న అడిగారు, రాహు కేతులు వచ్చినప్పుడు మరి ఏం తీసుకోవాలి అంటే చెప్తారా అన్నారు. లగ్నం జైతిలాడు సార్, మన ఇక్కడ మేడం ఇచ్చింది స్టార్ట్ ఆ రోజు. రవి వచ్చేసి జైతిలాడు వచ్చి లగ్నంలో ఉంటాడు కాబట్టి ఆయుష్ ఫాదర్ది మెయిన్ తీసుకోవాలంటే మరి రాహు కేతు వస్తే ఎట్లా సార్ అని చెప్పి 3001 గారు అడిగారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకున్నారా మీరు? మీకు డౌట్ మీరు తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకున్నారా మీరు? ఒకటి చేసుకోలేదు సార్, జనరల్ గా గుర్తుందని అడిగారు. ఇన్వాలిడ్ మీ క్వశ్చన్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్. అట్లా మీకు డౌట్ ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు ఆ రూల్ నెంబర్ వేసుకొని మనం ఆ 01 02 అందరిని అడిగి, ఇప్పుడు ఇందులో సేవ్ కాకపోయినా పెట్టేది ఎందుకంటే మీరు కానీ ఆ వీడియో, మీరు ఇంకో పని చేయండి, ఈ వీడియోలన్నీ రిలీజ్ అయినాయి కదా, సో రేపు వచ్చే వారం కోసం మీరు ఆ వీడియోలు చూసి, ఆ వీడియోలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఆ చార్ట్ పట్టుకొని రండి. నెక్స్ట్ వీక్ మనం మాట్లాడదాం దాని గురించి.
ఓకే సార్, ఓకే సార్. లేదంటే మీరు ఎవరు ఇచ్చారో వాళ్ళని ఇప్పుడు అడగండి, వాళ్ళకి కూడా ఏమైనా గుర్తొస్తే మనం ఇప్పుడే మాట్లాడదాం. 3001 గారేమో ఇచ్చినట్టున్నారు సార్ అప్పుడు. అడగండి. క్వశ్చన్ నేను అడిగినట్టున్నాను సార్, చార్ట్ వేరే వాళ్ళది మేడం అనుకుంటున్నాను. ఇచ్చినట్టున్నారు సార్, మేడం ఇచ్చారు. ఏ మేడం ఇచ్చారు? నేను మీకు మొన్న ఒక ఫోన్ నెంబర్ ఇచ్చా గుర్తుందా? సార్ నాకు గుర్తులేదు సార్, నాకు ఫోన్ నెంబర్. సో అట్లనే ఈ చార్ట్ నెంబర్ కానీ ఎవరిచ్చారనేది రెఫరెన్స్ చెప్పకపోతే నేను మాత్రం ఎట్లా చెప్పేది? సరే సరే ఓకే సార్. ఓకే, నెక్స్ట్ సార్ ఒకసారి బుధ దశ కూడా చూద్దామా? బుధ దశ అట్లా చెప్తారా ఎవరైనా? మీరే చెప్పండి అయితే. చేస్తాం సార్, ట్రై చేద్దాం సార్. బుధుడు వచ్చేసి చంద్రుడి నక్షత్రంలో, ఓకే ఫస్ట్ బుధుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు అంతేనా సార్? అవును, చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు గారు చంద్రుడు కనబడతలేడు కదా, ఇక్కడ ఉన్నాడు, మకరంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. అదే ఎత్తుకుంటున్నాను సార్. చంద్రుడు వచ్చేసి రవి నక్షత్రంలో ఉన్నారు. అవును, పరివర్తన లేదు కదా, పరివర్తన చెందారు. సో అందుకని చెందలేదు, పరివర్తన లేదు. ఓకే ఓకే, రవిలో ఉన్నాడు కదా, బుధుడిలో కాదు. ఇప్పుడు లేదు, ఇప్పుడు నెక్స్ట్ అంటే బుధుడి నక్షత్రంలో ఇంకెవరన్నా ఉన్నారా? లేదు, బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడా లేదు చూసుకోవాలి. ఓన్ హౌస్ ఎగ్జాల్టేషన్ లేదులేండి, అది కూడా లేదు. తర్వాత థర్డ్ రోలు బుధుడి నక్షత్రంలో 2-3 గ్రహాలు ఉన్నాయా లేదా చూడాలి. బుధుడి నక్షత్రంలో లేవు కదా 3 గ్రహాలు, అసలు ఏ గ్రహము లేదు. అవును, 4th 8th 12th లో లేరు. ఓకే, లేరు కాబట్టి బుధుడు స్టార్ లార్డ్ అయినా చంద్రుడే రిజల్ట్ ఇస్తాడు. ఓకే, అంటే అష్టమం నక్షత్రంలో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, మనం అది చూడక్కర్లేదు కదా. మనం బుధ దశ కదా చూసేది. అవును, బుధ దశ చూస్తున్నాము. బుధుడు వచ్చేసి చంద్రుడి ఫలితాలు ఇస్తాడు అంతే. దానికన్నా ముందు రూల్స్ వెరిఫై చేయాలి. కన్ఫ్యూజ్ అవుతున్నారు 3023. ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పండి? నేనేమనుకుంటున్నాను అంటే నాకేం డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు బుధుడు నాకు మీ డౌట్ కన్నా ముందు రూల్స్ చదివి మీరు అప్లై చేయండి. ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నారు మీరు? బుధుడినైనా చెక్ చేసేది? అవును, బుధుడిని చెక్ చేస్తా. ఫస్ట్ రూల్ ఏంటిది? బుధుడు పరివర్తన ఓన్ హౌస్ ఉన్నాడా? సో పరివర్తన ఓన్ స్టార్ లో లేడు కదా. లేదు. తర్వాత బుధుడు ఎగ్జాల్టెడ్ ఓన్ సైన్ లో లేడు కదా. లేదు. తర్వాత మల్టిపుల్ ప్లానెట్స్ ఏమన్నా బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేశాయా? లేదు. తర్వాత బుధుడి యొక్క నక్షత్రంలో ఏదైనా ఒక గ్రహం అన్నా ఉందా? లేదు. లేదన్నప్పుడు ఒరిజినల్ స్టార్ లార్డ్ ని ఫాలో అవ్వాలి. స్టార్ అదే అక్కడే డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు మూన్ నే ఫాలో అవుతాడు, అది ఓకే, అంతే. కానీ ఇప్పుడు మూన్ స్టార్ లో ఇంకేం చూడక్కర్లేదా మళ్ళీ మనము? అసలు లేదు కదా, మనకు ఆ రూలే లేదు కదా, మీరు కొత్తది క్రియేట్ చేస్తున్నారు. తను సెకండ్ లెవెల్ కి వెళ్తున్నారు, వెళ్ళొద్దు అన్నారు. అసలు మనకు ఆ రూలే లేదు కదా. ఈ రూల్స్ లో ఉన్నాయా లేదా? లేదు, ఈ రూల్స్ లో లేదు. మూన్ స్టార్ లో మల్టిపుల్ ప్లానెట్ అంటే మూన్ దశ చూసినప్పుడు అప్పుడు చెక్ చేయాలి. అప్పుడు మూన్ దశ చూసినప్పుడు చెక్ చేస్తాం అంతే. ఓకే ఓకే, సరే సరే. ఓకే, సో అప్పుడు మెర్క్యూరీ అష్టమానికి పడిపోయాడు. అష్టమానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, మన వాళ్ళు మిథున లగ్నం అష్టమానికి కదా అని చెప్తాను సార్. మెర్క్యూరీ అష్టమంలోకి, అష్టమం 10 డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సరే ఏమి కాదులే గానీ ఒక నిమిషం ఆగండి. 3028 మిథున లగ్నం రాసుకుని వస్తా అన్నారు, రాసుకొచ్చారా? రాశాను సార్. ఈ నెంబర్లు ఎవరెవరికి చెప్పినామో ప్రతిసారి ఆ లగ్నం వచ్చినప్పుడు అలా నెంబర్లను పిలుస్తా ఉంటాను నేను. ఓకే, సో విషయం ఏంటంటే మిథున లగ్నానికి బుధుడు అష్టమంలో ఉంటే మీరు ఎంత స్కోర్ వేసుకున్నారు? ఒక్కసారి సార్ చెప్తాను. మీరు రాసింది పేపర్ మీద గోడ కతికేసుకోండి. సో ఎవ్రీ టైం అడుగుతా ఉంటాం అనమాట. ఇప్పుడు మెర్క్యూరీ అది బెనిఫికా మెల్ఫికా అని చూస్తే అది మెల్ఫిక్ అవుతుంది కదా. అవును, మెల్ఫిక్ అవుతుంది. మెల్ఫిక్ లో 8th హౌస్ లో పడితే ఎంత అంటే నేను 80 ఇచ్చాను సార్. 8th హౌస్ లో పడితే ఎందుకు 80 ఇచ్చారు చెప్పండి? అంటే మీరు అన్నారు మెర్క్యూరీ మెల్ఫిక్ అయితే దుస్థానాల్లో ఉన్నా కూడా బాగానే దుస్థాన కాదేమో ఉపచయ అన్నారా? మెలిఫిక్ అయితే ఉపచయ స్థానాల్లో చెప్పాం మనం, దుస్థానాల్లో. ఓకే ఓకే, నేను దుస్థానాలో వేసేసాను. ఓకే, అయితే 50 సార్. 50 ఇస్తున్నారు. నేను చెప్పచ్చా సార్? చెప్పండి. దోషం ఉన్నప్పుడు దుస్థానాల్లో ఉంటే మంచిదే కదా. అదే ఆ పాయింట్ కోసం మనం కొంచెం పెంచచ్చు అనమాట. 70 వరకు తెచ్చుకోవచ్చు. కేంద్రాధిపత్య దోషం. ఓకే ఓకే.
సో కాబట్టి ఒక 70 వరకు పెంచుకోవచ్చు. ఏం దోషము? సారీ నేను ఏం దోషం అది? ఉభయ కేంద్రాధిపతి దోషం అని ఒకటి ఉంది. ఓహో, అది ఏంటంటే ఓకే. బుధుడు మిథునానికి చతుర్థమైన కన్యకి రెండిటికి అధిపతి కదా ఆయన. సో ఆయనని శుభుడుగా తీసుకుంటాం కాబట్టి రెండు కేంద్రాలకి శుభగ్రహం వచ్చింది. శుభగ్రహం గనక అయితే ఏదైనా గ్రహానికి రెండు స్థానాలు 2 కేంద్రాలకి శుభగ్రహంగా ఉందనుకో, అర్థమైందా? సో మిథున లగ్నానికి బుధుడు లగ్నాధిపతి చతుర్థాధిపతి 2 కేంద్రాలకి శుభగ్రహం ఆధిపత్యం వచ్చింది కదా, అలా రావడాన్ని కేంద్రాధిపత్య దోషం అంటారు అనమాట. అట్లనే గురువు కూడా మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి 2 కేంద్రాలకి శుభగ్రహ ఆధిపత్యం వచ్చిందనమాట వాళ్ళకి, అర్థమైందా? సో అందుకని ఆ దోషం ఉంటే వాళ్లకున్న సహజ శుభత్వాన్ని కోల్పోతారనమాట. ఇప్పుడు గురువుని శుభుడుగా తీసుకోరనమాట. ఇక మిథున లగ్నానికి గురువు శుభుడు ఎందుకు అవుతాడు? ఇక సహజ శుభుడు గురువు అనేది ఇక తీసుకోరు ఇక వాళ్ళు. అది కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్. కాబట్టి ఈ కేసులోనేమో బ్యాడ్ బెనిఫిక్ గా ఉన్నప్పుడు 8 అంటే లైక్ మెర్క్యూరీ బెనిఫిక్ కాబట్టి ఇక డిఫాల్ట్ గా ఇక ఆయనని సహజంగానే తీసుకుంటారు. ఆయన ఇప్పుడు ఈ లగ్నంలో ఇప్పుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మెలిఫిక్ అయినప్పటికీ కూడా ఆయనకి ఉభయ కేంద్రాధిపతి దోషం ఉంటదనే తీసుకుంటారు అనమాట. అట్లా ఫండమెంటల్ గా రూల్ బిల్డ్ చేశారు. ఈ చార్ట్ లో అని మనం స్పెసిఫిక్ గా చూడడం అవసరం లేదనమాట. కాబట్టి వాళ్ళు దుస్థానాల్లో గాని దుస్థానాధిపతులతో గాని ఎవరో ఒకళ్ళతో సంబంధం కనుకుంటే వాళ్ళు గుడ్ రిజల్ట్స్ ఇస్తారనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. అది ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు, నేను కూడా వాడుకుంటున్నాను పనిచేస్తుంది అన్నట్టు. బట్ ఈ సినారియోలో ఒకవేళ వీళ్ళు మాలిఫిక్ అయ్యే ఛాన్స్ ఉండదేమోలేండి. యా, ఉభయ కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు బుధుడికి మాలిఫిక్ అయ్యే ఛాన్స్ ఉండి ఇలా ఉంటే బెనిఫిట్ బేసికల్లీ ఒక ఫండమెంటల్ రూల్ ఉంటుంది అనమాట. మనకి శుభగ్రహాలు కేంద్రాధిపత్యం పడితే మంచిది అట్లా అనుకుంటాం కదా. సో వీళ్ళు ఇక శుభగ్రహాలుగా తీసుకోలేమన్నమాట. ఇప్పుడు మిథున లగ్నం వచ్చినా, కన్యా లగ్నం వచ్చినా, ధనుర్లగ్నం వచ్చినా, మీన లగ్నం వచ్చినా వాళ్ళు బుధుడికి గురువుకి దుస్థానాల్లో గాని దుస్థానాధిపతులు గాని సంబంధాన్ని ఉండాలన్నమాట. ఇప్పుడు శని బుధులు కలిశారనుకో ఈ లగ్నానికి మంచిది అనమాట. అలా అర్థమైందా? అలానే ఇప్పుడు కుజుడితో కలిశాడు అనుకో ఆయన ఏం కాదని చెప్తాడు అనమాట. దాని అర్థం అది. సో సింపుల్ గా మన భాషలో నేను ఇట్లా గుర్తుపెట్టుకున్నాను, మీకు కూడా నచ్చితే గుర్తుపెట్టుకోండి. అంటే మరీ అతిగా మంచిగా ఉంటే మోసం చేసేస్తారు కాబట్టి కనీసం కొంచెము ఆ గ్యాంబ్లింగ్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయితే వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. అర్థమైందా? సో గురువు బాగా మంచోడు కాబట్టి మరీ అంత మంచిగా ఉంటే ఇప్పుడు మనం సర్వైవల్ కష్టం కాబట్టి కొంచెం దుస్థానాలతో కానీ మెలిఫిక్తో కానీ సంబంధం అయితే కొంచెం బ్యాలెన్స్ అవుతాడని గుర్తుపెట్టుకున్నాను. ఓకే, సో మీరు కూడా అట్లా కావాలంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మ్యాటర్. సో కాబట్టి ఇప్పుడు దుస్థానంలో ఉండడం వల్ల పెద్దగా ఇష్యూ ఏం కాదు, ఇట్ ఈజ్ ఓకే. అండ్ కరెక్ట్గా 8th హౌస్లో కూడా లేడు కాబట్టి చాలా వరకు ఓకే అనమాట. మనం 70% రిజల్ట్ వేసుకోవచ్చు అనమాట. పర్లేదా, నువ్వు కష్టపడితే రిజల్ట్ వస్తుంది, ఈజీగా కాకపోయినా కానీ ఒక యావరేజ్గా వెళ్ళిపోద్ది అని చెప్పొచ్చు అనమాట. 65-70 మధ్యలో స్కోర్ వేసుకోవచ్చు. ప్లస్ లగ్నాధిపతి కాబట్టి పాపం ట్రై చేస్తాడు, చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎఫర్ట్, సర్వీస్ బిజినెస్లు అట్లాంటివి చేయకుండా జాబ్ వర్క్ చేసుకుంటే పనిచేస్తాయి. సారీ, చెప్పండి. ఓకే, అయిపోయింది ఇక అంతేనా? హౌస్ అనాలిసిస్ చెప్పానా, ఇక స్టార్ట్ చేయనా? చెప్పండి సార్, అది కూడా ఈ రోజు నిద్ర పట్టదేమో. ఓకే, హౌస్ అనాలిసిస్ మీరు భావాలని ఎలా అనలైజ్ చేయాలనేది, భావాలని ఎలా అనలైజ్ చేయాలి దానికి మనకి ఆక్యుపెంట్, లార్డ్, కారకాని 3 ఉన్నాయి కదా. ఎస్ సార్. ఇప్పుడు దీనిలో గనక మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మీకు చాలా మందికి మీరు యూట్యూబ్ కామెంట్లో చూడరు, నాకు 6th హౌస్లో ఏ గ్రహము లేదు అప్పుడు ఎలా తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు కదా. అట్లా అనమాట. ఇప్పుడు 6th హౌస్లో గ్రహం లేదు కదా. ఇప్పుడు సేమ్ మీరు దశాఫ్లో ఏదైతే ఫాలో అయ్యారో ఈ 6th హౌస్ కోసం కొంచెం అప్లై చేస్తారా? ఎవరైనా క్రియేటివ్గా అప్లై చేయలేరా? చిన్న డౌట్ సార్, ఇప్పుడు 6th భావంలో ఉంది కదా సార్, వద్దా అట్లా తీసుకోవాలి? అలా కాదు, ఇక 6,000 అనలైజ్ చేయండి. ఇక భావన సంగతి వదిలిపెట్టండి ప్రస్తుతానికి. ఓకే, 6,000 అనలైజ్ చేయండి. దాన్ని మ్యాథమెటిక్స్ మనం చేసేటప్పుడు అది చేద్దాం, కానీ ఫస్ట్ జనరల్ గా 6,000 అనలైజ్ చేయమంటే 6th కి మనకి లార్డ్, కారక మనకి క్లియర్, కుజుడు కారకుడని, లార్డు కుజుడని అవన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇప్పుడు 6th హౌస్ రిజల్ట్ ఎవరిస్తారు? అధిపతే ఇస్తాడని అనుకుంటున్నాను సార్. అట్లా తీసుకోవద్దని నేను రూల్ పెట్టా. ఆ రూలే ఈ 4 రూళ్ళు ఇవే.
ఇవన్నీ రూల్స్ అన్నమాట. సేమ్ రూల్స్. సో ఫోర్త్ భావం ఎక్కడ పడిందో చూసి ఇప్పుడు ఆ 6th లార్డ్ నేను చెప్తాను, ఒక దానికి చూసి చెప్తాను. చెప్తారు. సేమ్ అన్నమాట రూల్స్ అప్లై చేసేది. ఓకేనా? 6th హౌస్ లో ఎవరు లేరు కదా, 6th హౌస్ లో ఇక్కడ ఎవరు లేరు కదా. సార్ సార్ నాది బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, నేను ఊగొట్టలేను, ఇంకెవరైనా ఊగొట్టండి. ఓకే 2950 వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే 3056 నో ప్రాబ్లం. ఓకే సో 6th లో ఎవరు లేరు కదా. అంటాను. ఎస్. సో ఇప్పుడు 6th లార్డ్ యొక్క స్టార్ లో ఏదైనా ఒక గ్రహం అన్నా ఉందా చూసుకోవాలి. ఓకే. మల్టిపుల్ ప్లానెట్స్ 14 degrees మల్టిపుల్ ప్లానెట్స్ ఉంటే 6th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ రిజల్ట్ ఇస్తాడు అనమాట. మల్టిపుల్ ప్లానెట్స్ లేదు కాబట్టి ఒకే ఒక ప్లానెట్ సన్ రిజల్ట్ ఇస్తాడు. 6th హౌస్ రిజల్ట్స్ అన్ని సన్ తీసుకొస్తాడు అనమాట. విషయం అది. సార్ చెప్పండి సార్. 6th లార్డ్ యొక్క స్టార్ లో ఒకే ఒక ప్లానెట్ ఉంది. సిక్స్త్ లార్డ్ యొక్క స్టార్ ఇక్కడ ఎవరు? మృగశిర కుజుడి యొక్క నక్షత్రంలో ఒకే ఒక గ్రహం ఉంది. ఓకే. అది 6th హౌస్ లో ఎవరు లేరు కాబట్టి 6th లార్డ్ యొక్క స్టార్ ని ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళు రిజల్ట్ ఇస్తారు. ఓకే. లేదంటే 6th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ చూసుకుంటాం మనం అంతే. మల్టిపుల్ ప్లానెట్స్ అప్లై చేస్తాం. సేమ్ రూల్స్ దశా రూల్స్ కి ఏదైతే అప్లై చేస్తామో సేమ్ రూల్స్ అప్లై చేస్తాం. అయిపోయింది. ఇది ఎంటీ హౌసెస్ కింద సార్? అన్ని హౌసెస్ కి, ఎంటీ హౌసెస్ కి, మోస్ట్లీ ఎంటీ హౌసెస్ కి వర్క్ అవుతుంది ఈ రూల్. ఇక ఇప్పుడు దీనిలో ఉందనుకో, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు స్టార్ లార్డ్ రవి అయిపోయింది ఈ హౌస్ కి. ఇప్పుడు ఇది పరివర్తన కదా, సో కాబట్టి ఈ దీనికి గురువు బుధుడి స్టార్ ని ఫాలో అవుతున్నాడు కాబట్టి బుధుడు ఇస్తాడు అనమాట ఆ ఫలితాన్ని, 5th హౌస్ ఫలితాన్ని. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మార్స్ ఒక స్టార్ లో ఇంకా వేరే సన్ తో పాటు ఇంకెవరన్నా ఉండుంటే అప్పుడు మార్స్ స్టార్ లైడ్ అయినా మూన్ తీసుకుంటాం. మార్స్ స్టార్ లైడ్ అయినా మూన్ తీసుకుంటాం. సేమ్ రూల్స్ కదా. మార్స్ స్టార్ లార్డ్ మూన్ ఏంటి? మార్స్ స్టార్ లార్డ్ మూన్ ఆయన హస్తలో ఉన్నాడు అనమాట. ఓకే ఓకే యా యా అర్థమైంది. ఓకే యా గాట్ ఇట్. సేమ్ దశా రూల్సే ఫాలో అవుతున్నాం కదా. అంతే సేమ్ దశ రూల్స్ అయిపోయింది. అందుకే కదా మీకు చెప్తానన్నాను. ఈజీయా? ఓ ఈ లెక్కన మనకి సేమ్ సెకండ్ థర్డ్ హౌసెస్ అలాగే వాలిడేట్ చేస్తాం. అంతే. సెకండ్ హౌస్ లో ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఎవరు లేరు. సెకండ్ లార్డ్ స్టార్ లో 2 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ లార్డ్ స్టార్ లార్డ్ అయిన సన్ ఫాలో అయ్యి రిజల్ట్ ఇస్తాడు. బాగా జాతకం. సెకండ్ లార్డ్ చంద్రుడి నక్షత్రంలో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. అవును. చంద్రుడి స్టార్ లార్డ్ ఎవరు? రవి కదా. రవి ఫాలో అయ్యి రిజల్ట్ ఇస్తాడు అనమాట. రవి బుధులు కలిసిన రిజల్ట్ వస్తా ఉంటది. సెకండ్ హౌస్ రిలేటెడ్ జాతకుడు బాగా సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నట్టున్నాడు. జాతకుడు హార్డ్ వర్కింగ్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ అన్ని రవికి వ్యయానికి కనెక్ట్ అవుతున్నాయి కదా. రవి బుధులు ఉన్నారు కదా. ఓకే. సర్వీస్ అయితే ఇక్కడ సెకండ్ ని చంద్రుడు చూస్తున్నాడు కదా, మనం ఆస్పెక్ట్ ఏమన్నా చూస్తామా? ఆస్పెక్ట్ చూడమా ఇక్కడ? దాదాపు 90% 95% నేను ఆస్పెక్ట్ ని ఆ కనెక్షన్ కోసం తప్ప ఇంకా వేరే దానికి ఎక్కువగా తీసుకోను, ఏమనుకోవద్దు. ఓకే. అంటే ఇప్పుడు ధనానికి సంబంధించిన దాంట్లో అతను రవి ఇంపార్టెంట్. రవి బుధులు తృతీయాధిపతి, లగ్నాధిపతి, చతుర్థాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి కన్సల్టింగ్ వాటి ద్వారా డబ్బులు వస్తాయి. కన్సల్టెంట్ ఉంటాడు, అవకాశం ఉంటుంది. గురువు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు కదా, స్పీచ్ కమ్యూనికేషన్ ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. మనం అవన్నీ డామినేట్ చేసేస్తాయి ఆటోమేటిక్ గా. ఆ స్థానం అనాలిసిస్. అవును, ఆ స్థానం అనాలిసిస్ అట్లా అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే. ఒకవేళ ప్లానెట్ ఉంటే ఇప్పుడు మీకు కావాలంటే అన్ని హౌసెస్ చెప్తాను. ఇప్పుడు లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు కూడా లగ్న నక్షత్రమే కాబట్టి, రాహు ఎవరు ఫలితాన్ని ఇస్తున్నాడు? శుక్రుడు లాభంలో ఉన్న ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి జాతకుడు లాభయోగ జాతకుడు అవుతాడు. కాబట్టి ఇట్ ఈస్ గుడ్. సో రాహు ఈజ్ ఇండికేటింగ్, లగ్న భావం ఇండికేటింగ్ లాభ భావం అనమాట. ఎక్సలెంట్ కదా. సో కాబట్టి లగ్నాధిపతి వ్యయంలో పడిపోయినా లాభ భావంలో ఉన్న శుక్రుడు వల్ల జాతకుడు ప్రోగ్రెస్ లోకి వెళ్ళగలుగుతాడు. ఫైనాన్షియల్లీ ఫండ్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతాడు, అసెట్ క్రియేట్ చేసుకోగలుగుతాడు. ఇవన్నీ ప్లస్. ఓకే చేద్దామా? ప్రోగ్రెషన్ లో ఇప్పుడు వీనస్ 12th లోకి వెళ్ళిపోతే మళ్ళీ 12th హౌస్ రిజల్ట్ లాగా 12th లో వెళ్ళి రిట్రోగ్రేట్ అయితే కదా అప్పుడు మారేది. అట్లా మారకపోతే ఏం మారదు కదా. అలానే 11th హౌస్ రిజల్ట్స్ ఫర్ ఎవర్ ఉంటాయి.
ఓకే. దశాభుక్తి బాగుందంటే బెనిఫిషియల్ రిజల్ట్స్ వచ్చేస్తా ఉంటాయి ఆ లాభభావం ఎఫెక్ట్ వల్ల. హ్మ్. ఓకే. సెకండ్ హౌస్ రిజల్ట్స్ చెప్పేశా, సన్ ఇస్తున్నాడు, సన్ కంట్రోల్ చేశాడు దాన్ని. థర్డ్ హౌస్ రిజల్ట్స్, సన్ స్టార్ లో ఎవరున్నారు, ఒక్క గ్రహం ఉంది కదా, మూన్ ఉన్నాడు కదా, ఇక డైరెక్ట్ గా మూన్ ఇచ్చేస్తాడు అనమాట. థర్డ్ లార్డ్ ఎయిత్ లో ఉన్నాడు, నట్టు పని చేస్తాడు కాబట్టి కొంచెం కంప్లైంటింగ్ నేచరు, ఒకసారి హార్ష్ గా మాట్లాడే నేచరు, ఇవన్నీ పనిచేస్తాయి. దానికి శని కుజులు కలిసి ఉన్నది కదా, ఇవి కూడా పనిచేస్తాయి అనమాట. మ్యాటర్ అది జనరల్లీ వెరీ డౌన్ టు ఎర్త్, కానీ ఒక్కోసారి అట్లాంటి టెంపర్మెంట్ కూడా ఉంది. అది మ్యాటర్. థర్డ్ హౌస్. సార్ ఇన్ అదర్ వర్డ్స్, దశ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దశను అనాలిసిస్ చేస్తున్నాం అనుకోండి సార్. ఓకే. ఓకే, ఒక దశ, ఓకే ఎగ్జాంపుల్ శని దశ అనాలిసిస్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. శని దశ బాగా వచ్చింది అంటే శని దశ బాగుందని వచ్చింది మనకి. ఓకే. స్టార్ లార్డు ఇవన్నీ తీసుకున్న పరివర్తన, అప్పుడు చతుర్థం ఇంకా బానే ఉంటుందని డిఫాల్ట్ గా తీసుకోవచ్చు. నేను అట్లా తీసుకోను. దానిలో మళ్ళీ ఇప్పుడు అదే చతుర్థానికి వచ్చేసాం కదా. ఇప్పుడు చతుర్థంలో రెండిట్లో బలమైన గ్రహం ఏంటిది? చతుర్థంలో 2 గ్రహాలు ఉన్నాయి కదా. లగ్నానికి సంబంధం లేదు శనికి. ఇప్పుడు లగ్నానికి సంబంధం లేదు. సో ఇప్పుడు కుజుడు శని ఇద్దరు కలుస్తున్నారు. కుజుడికి దశమం నుంచి కనెక్షన్ ఏమన్నా వచ్చిందా? రాలేదు. గురువు చూడట్లేదా? గురువు చూడట్లేదు. ఓకే. చంద్రుడు ఈజ్ నాట్ కనెక్టెడ్ ఎనీథింగ్ కనెక్టెడ్ టు 10th హౌస్. అసలు గురువుకి కూడా ఏం సంబంధం లేదు కదా, అసలు ఎలా వస్తుంది, అసలు రాలేదు. ఓకే. సో ఇద్దరికి లేదన్నప్పుడు ఇద్దరిలో సీక్వెన్స్ ఆఫ్ ది ప్లానెట్ శనే కదా. శని సప్తమంతో కూడా కనెక్ట్ కాలేదు కదా, సేమ్ ఇద్దరు చంద్ర నక్షత్రమే కాబట్టి. ఓకే. అంటే శని ఈజ్ ఆస్పెక్టింగ్ అంటే స్టార్ లార్డ్ కాదు కదా. సో కాబట్టి శని రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అంతేగాని ఏం కనెక్షన్ రాలేదు. సో సీరియస్లీ శని విల్ బి ద పవర్ఫుల్ ప్లానెట్. అర్థమైందా? ఒకవేళ ఈ శని దశ మనకి బాగుంటుందా? మనం డిఫాల్ట్ మీరు 2 విషయాల్ని క్లబ్ చేయకండి, దీన్ని ఇట్లానే చూడండి. ఓకేనా? ఇద్దరిలో ఎవరు పవర్ఫుల్ ఫైండ్ చేయండి, మీరు తప్పిపోతారు. ఇది అడవి. ఓకే. సో శని కుజ అలానే శని ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిలో మనం పవర్ఫుల్ ప్లానెట్ ని తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు కుజుడినే మీరు సెలెక్ట్ చేశారు ఉదాహరణకి. అప్పుడు కుజుడు కానీ శని దశ వచ్చింది, శని బాగోలేదనుకో, ఆ ఒక్క బాగోలేని దశలో బాగోదనమాట, మెజారిటీ బాగుంటుంది. ఇప్పుడు శని డైరెక్ట్ గా బాగోలేదనమాట, వక్రత్వం ఉంది. అంటే కొన్ని రోజులకు వీడిపోద్దులే వేరే విషయం, కానీ బట్ ఆ వక్రించింది కాబట్టి మనం వక్రించినట్టే తీసుకుంటే చతుర్థంలో ఉన్న గ్రహము దాని నక్షత్రాధిపతి 2 బాగలేదనమాట. సో వీ కెనాట్ గివ్ గుడ్ రిజల్ట్స్. ఈవెన్ వక్రత్వం వీడినా కానీ ఇట్ ఈస్ గివింగ్ దుస్థాన రిజల్ట్ కదా, 8th హౌస్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా. కాబట్టి ఆల్రెడీ ఆయన అష్టమాధిపతి, మళ్ళీ కుటుంబాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం, మళ్ళీ ఆయన అష్టమంలో ఉండడం, ఇవన్నీ నాట్ గుడ్ అనమాట. కాబట్టి కొంచెం ఛాలెంజ్ ఉంటుంది. మదరు సెన్సిటివ్ హెల్త్ దూరంగానో ఏదో చెప్తాం ఇక స్టోరీ. అది అర్థమైందా? ఓకే సార్. ఇట్లా కాకుండా ఒకటి ఏదైనా బాగుండేది అనలైజ్ చేద్దాం సార్. ఓకే. బాగుండేది అంటే ఇప్పుడు ఇంతకుముందు రాహుని అనలైజ్ చేసాం, బాగుందని చెప్పాం కదా, లగ్న భావం. ఓకే. నచ్చలేదా? ఓకే, లగ్న భావం బాగుంది. లగ్న భావం అదే సార్. అంటే నేను అనుకున్నది అదే సార్. ఇప్పుడు మీరు ఒక దశను అనాలిసిస్ చేశారు, ఒక గ్రహమే ఉందనుకోండి. ఓకే. అంటే సింపుల్ గా నేను ఇప్పుడు దశలు అనాలిసిస్ చేశారు సార్, రాహు దశ బాగుంది అనుకున్నారు, ఒక గ్రహమే ఉంది. అప్పుడు రాహు ఆ భావంలో ఉన్నాడు కాబట్టి ఆ భావం కూడా బాగానే ఉంటుంది అనుకోవచ్చు కదా. మీరు భావానికి దశకి లింక్ పెడుతున్నారు, పెట్టకండి అని చెప్తా ఉన్నా ఫస్ట్. ఓకే, విడివిడిగానే అనాలిసిస్ ఫస్ట్ అది పెట్టకండి. అది పెట్టారనంటే మీరు తప్పిపోతారని చెప్తున్నా. నేనైతే తప్పిపోవాలనుకోవట్లే. ఓకే సార్. ఓకే, రైట్. అదే సింపుల్ గా వెళ్దాం అనుకున్నా, వద్దు, కాంప్లికేట్ అవుతుంది. అదే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఎస్. ఓకేనా? ఓకే. ఇక 4th అయిపోయింది కదా, 4th మీద క్లారిటీ వచ్చింది. 4th అనుకున్నట్టుగా లేదు, మార్కులు తక్కువ వేసుకుంటాం మనము. 60, 20, 20 మార్క్స్ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు 100కి 60 మార్కుల్లో ఇప్పుడు శనికి ఎన్ని వేస్తాం మనం? ఈ వక్రత్వం ఇవన్నీ ఉండే వరకు 60కు 25 వేసుకోవాలన్నమాట. అంటే ఫీల్ అవుతాడని ఆ 25 వేస్తాం మనం. సో 25 అంటే ఫెయిల్ అన్నట్టే మన దృష్టిలో. ఓకే, మ్యాటర్ అది. ఓకే. 20 కూడా చెప్పండి సార్. 20 ఏముంది? చతుర్థాధిపతి ఎక్కడున్నాడు? ఇదిగో వేయంలో ఉన్నాడు, దాని స్టార్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు. అక్కడ మనం 20కి ఎన్ని వేస్తాం? 15 వేసుకుంటాం అనమాట. దుస్థానం కనెక్షన్ వచ్చింది కాబట్టి నమ్మలేము దాన్ని. ఓకే, అక్కడ పోయింది మార్కులు. దాని తర్వాత చతుర్థ కారకుడు చంద్రుడు అనమాట. ఓకేనా? చంద్రుడు అనేవాడు అష్టమంలో ఉండి దాని స్టార్ లార్డ్ వేయంలో మళ్ళీ దుస్థానం, అంటే చతుర్థం ఒక రేంజ్ లో ఆడుకుంటుంది అనమాట. ఓకే, కష్టపెడుతుంది, అంత ఈజీగా లేదు. వి కెనాట్ స్కోర్ మచ్ మార్క్స్. సో ఓన్లీ మనం చంద్రుడి స్టార్ లార్డ్ సరిగా లేడు, వాటికి డైరెక్ట్ గా స్టార్ లార్డ్ తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, కేవలం
ఆక్యుపెంట్కి వచ్చే వరకే దశ ఫ్లో ఫాలో అవ్వాలి. 60 మార్కులు మనం ఏదైతే ఇస్తున్నామో దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. 60 మార్కులు బాగుంటే మిగిలిన 40 మార్కులు లేకపోయినా కానీ కొట్టుకొచ్చేస్తాడు అనమాట ఎట్లా కొట్లా. అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 60 మార్కుల దగ్గర మాత్రం ఏదైనా తేడా వచ్చిందంటే ఆ భావం తేడా పడుతుంది అనమాట. అది విషయం. ఓకే, సో ఇది హోంవర్క్ Okay. చేస్తారా? నెక్స్ట్ వీక్ వరకు ట్రై చేస్తారా? ఏదైనా ఒక చార్ట్ తీసుకొని తల ఒకటి మీకు నచ్చిన చార్ట్లే తీసుకోండి. సో వాటిలో ఒక్కొక్క భావాన్ని ఇలా మరి మార్కులు వేసుకోవాలన్నమాట. అది హోంవర్క్. ఓకే అండి, try ఓకే, ప్రోగ్రెషన్స్ చెప్పేనా వద్దా? సరే కొంచెం బావాలే చూద్దాం సార్. బాగాలే చూద్దాం. బాగాలే చూద్దాం మరి మీరు ఆ క్వశ్చన్లు అడగకపోతే నేను చెప్పేస్తా ఉంటాను అనమాట. అది మరి సో అది నేను వేరే చార్ట్ ఇస్తాను సార్, అందులో చూద్దాం. ఓకే, ఇక దీనిలో మిగిలిన భావాలన్నీ అనలైజ్ చేసేద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు పంచమ భావం చూడండి. పంచమ భావం ఏమైంది? పరివర్తన జరిగింది. ఓకే, లాడు కారక సింపుల్ కదా చెప్పేశాను. ఇది మెయిన్ కాబట్టి ఇది చెప్తున్నాను. సో ప్రాక్టీస్ చేద్దాంలే, మనం ఎన్ని క్లాసులు అయినా ప్రాక్టీస్ చేద్దాం, భయపడకండి. ఓకే, సో రాహువు గురువు పరివర్తనం అయ్యిండు. సో కాబట్టి పంచమం ఎవరు? శుక్రుడిది. ఓకే, సో ఆయన బుధుని ఫాలో అవుతున్నాడు గురువు. కాబట్టి ఓకే, అంత పెద్దగా ఏం లేదు, దుస్థానం కనెక్ట్ అయింది కానీ బట్ పంచమాధిపతి వ్యయాధిపతి శుక్రుడు కదా. సో కాబట్టి ఇట్ ఈజ్ ఓకే, పరివర్తనం కాబట్టి చాలా వరకు ఓకే అనమాట. దానిలో పెద్ద ఇష్యూ లేదు. దట్ ఈజ్ ఓకే, బట్ స్టిల్ వీ కెనాట్ స్కోర్ మచ్ అనమాట. అంటే ఇప్పుడు 60కి ఓ 40-45 మధ్యలో వేసుకుంటాం అనమాట. ఎందుకంటే పరివర్తనం ఇవన్నీ ఉన్నాయి కదా, బ్యాలెన్స్ చేస్తే పరివర్తనం వచ్చిందంటేనే 45 వేసేసుకోవడమే అనమాట. మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 3056. ఇది కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. గ్రహం ఉన్నప్పుడు ఏం లేనప్పుడు అయితే సింపుల్ గా ఒక గ్రహంతో అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ జూపిటర్ వీనస్ మిక్స్ చేస్తే కన్ఫ్యూజన్ అంటే జూపిటర్ రాహు పరివర్తనం ఉంది కదా, ఇక్కడ గ్రహం ఉంటే ఆ గ్రహం పరివర్తనం అయింది. అవును పరివర్తనం అయింది కాబట్టి రాస్యాధిపతిని తీసుకోవాలి కదా మనం. అవును కరెక్ట్. అందుకే బుధుడిని తీసుకున్నాను. పంచమ భావాన్ని బుధుడు రవి కలిసి కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే బుధుడు వీనస్ లో ఉన్నాడు కాబట్టి. నో గురువు Venus లో రాహువు ఎందుకు పరివర్తన ఉంటాడు? ఉంది. ఫస్ట్ పాయింట్. పంచమంలో ఎవరున్నారు? పంచమంలో జూపిటర్ ఉన్నారు. ఓకే, కానీ జూపిటర్ ఈ వచ్చేసి జూపిటర్ రాహులో రాహుతో ఉన్నాడు. పరివర్తనం చెందాడా? ఓకే ఓకే, అయితే అప్పుడు వెళ్ళి మీరు మిథునంలో అది లార్డ్ పెట్టుకొని వచ్చేసి మిథునంలో లార్డ్ పెట్టుకొని మెర్క్యూరీ. ఆయన బుధుడు నక్షత్రంలో ఉంటాడు కాబట్టి బుధుడు రవి కలిసి ఉన్నారు కాబట్టి ఈ రవి బుధులు వల్ల ఈ గురువు యొక్క రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నా. వీళ్ళు బాగుంటే బాగున్నట్టు, ఓకే. బాగోపోతే బాగున్నట్టు. దానిలో ఇక పొజిషన్ మనం దానిలో లైట్, పర్ఫార్మెన్స్, రిసోర్స్ అన్ని కలుపుకొని చూసుకొని ఫైనల్ గా మార్కులు వేసుకుంటాం మనం. ఓకే ఓకే, ఓకే, అర్థమైంది కదా. ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు డామినెంట్? ఇద్దరు ఉన్నప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరులో డామినెంట్ Yeah. ప్లానెట్ సాటర్న్ తీసుకొని అనలైజ్ చేసాం. అదే రెట్రోగ్రేషన్స్ అవన్నీ Correct, కన్సిడర్ yeah. చేసాం అనమాట. సో ఇక ప్లానెట్ Yes, వచ్చేసింది thank అని అంటే, you. ప్లానెట్ కెపాసిటీ వచ్చేసింది అని అంటే లైట్, పర్ఫార్మెన్స్, రిసోర్స్ ఉన్నది. ఇక ప్లానెట్ ని మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఆ 3 విషయాలు మళ్ళీ 3 ఉన్నాయి. లైట్, పర్ఫార్మెన్స్, లిటిల్ స్టార్స్ అని చెప్పుకోలేము అనమాట. మళ్ళీ అవన్నీ చూసుకోవాలి మళ్ళీ. దాని తర్వాత నెక్స్ట్ Yeah. 6th హౌస్ లో ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. 6th లార్డ్ స్టార్ లో ఒకడే ఉన్నారు కాబట్టి రవి బుధులు హ్యాండిల్ చేస్తున్నారు దీన్ని. చంద్రుడిని రవి బుధులు హ్యాండిల్ చేస్తున్నారు. సెకండ్ హౌస్ ని హ్యాండిల్ చేశారు వాళ్ళు. 5th హౌస్ ని హ్యాండిల్ చేశారు. అంటే రవి బుధులు మిథున లగ్నాన్ని కలవడం జనరల్ గా మంచిదే, దోషమేం కాదు. కాబట్టి ఈ రవి బుధులు కలిసిన బుధాదిత్య యోగం లాంటిది. ఎందుకంటే అవి కేంద్రాలు ఏర్పడాలి, బట్ స్టిల్ ఇట్ విల్ గివ్ ఫైన్ రిజల్ట్స్ అనమాట. కాబట్టి అందుకని ఈ చార్ట్ చాలా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. వెరీ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ ఇలా మీరు రీడ్ చేసుకుంటా పోయే వరకు మీకు అర్థమైపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో ఏ చార్ట్ బాగానే ఉంది, మంచిగానే అనిపిస్తా ఉంది అని అర్థమవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ అలానే బాగోపోయినా కూడా ఎన్ని ఓటింగ్స్ వస్తున్నాయో మీకు సైకలాజికల్గా కూడా మీకు అర్థమవుతా ఉంటుంది మాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తే. 6th హౌస్లో ఎవ్వరూ లేరు. 6th లార్డ్ స్టార్ని సన్ రిజల్ట్ ఇస్తున్నాడు. సన్ అఫ్లిక్ట్ కాలేగా, రాహుకేతుతో కలిసి లేదు, బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. హెల్త్ మ్యాటర్. తర్వాత 7th హౌస్లో కేతు ఉన్నాడు కదా, ఓకేనా. కేతువు యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది. అంటే అఫ్లిక్షన్ ఉన్నా, చిన్న చిన్న బ్రేక్లు, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నా, బట్ స్టిల్ ఇట్ విల్ బి ఫైన్ అని చెప్పొచ్చు అనమాట. బాగానే ఉంటుంది లాభం. ఇతనికి సప్తమ భావం బాగుంటుంది, మ్యారేజ్ అది. కేతు ఉన్నాడు పోయింది అని అనుకోకూడదు. ఏంది 3038 ఉన్నారా? 3038 ఉన్నా సార్, అర్థమవుతుందా? మీరు మిస్ అవుతున్నారా ఏమన్నా? లేదు సార్, చూస్తున్నా సార్. చూస్తున్నారు కానీ అర్థమవుతుందా లేదా అని వింటున్నా సార్, అందరూ వింటున్నా. చూసా, అర్థం కాకుండా మళ్ళీ అడుగుతా సార్ కొంచెం. ఓకే, ఇప్పటిదాకా ఏమేమి అర్థం కాలేదు? అర్థమైంది సార్. ఇప్పుడు మీరు 4th హౌస్ గురించి చెప్పారు, జూపిటర్ రాహు గురించి చెప్పారు, ఇంతకుముందు చెప్పారు. నీకు
ఇప్పుడు ఈ chart మొత్తం థర్డ్ హౌస్ రవి గురించి బుధుడు చెప్పండి. థర్డ్ హౌస్ గురించి చెప్పండి ఒకసారి. థర్డ్ హౌస్ రవి థర్డ్ హౌస్ ఏం చెప్తారు? ఎవరు రూల్ చేస్తున్నారు థర్డ్ హౌస్ ని? థర్డ్ హౌస్ ఖాళీగా ఉన్నది కదా, స్టార్ లాడ్ వచ్చేసి సార్ రవి స్టార్ లాడ్ కదా సార్ రవి. ఓకే ఓకే చంద్రుడు లీడ్ చేస్తుంది సార్. కరెక్ట్ పట్టుకున్నారు అమ్మయ్య, సంతోషం. థర్డ్ లార్డ్ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆయనే రిజల్ట్ ఇచ్చేస్తాడు డైరెక్ట్ గా. దశాఫ్లో కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమే సార్. ఓకే, సంతోషం. తర్వాత సెవెంత్ లో కేతు ఉన్నాడు. కేతు స్టార్ లార్డ్ శుక్రుడు కాబట్టి ఆయన కూడా యోగకారకుడు. లగ్నము లాభభావానికి కనెక్ట్ అయింది, సప్తమము లాభభావానికి కనెక్ట్ అయింది. మంచిది కదా. సో రెండు కూడా ప్లస్ పాయింట్స్. అంటే రాహుకేతులు చాలా బాగున్నట్టు ఈ చార్ట్ లో, అర్థమైందా? రాహుకేతులు ఎక్సలెంట్ గా ఉన్నట్టు అనమాట. ఓకే, దే ఆర్ ఫాలోయింగ్ యోగకారక ఈజ్ వెల్ ప్లేస్డ్ ఇన్ 11th హౌస్. చాలు కదా, అది మ్యాటర్. ఓకే. ఇప్పుడు రాహు కేతు సప్తమంలో ఉన్నాడు, మ్యారేజ్ ఇది అది అని చెప్పడానికి లేదు. అసలే లేదు 80%. ఇవన్నీ చిన్న విషయాలు, చాలా మైన్యూట్ విషయాలు అనమాట. అది ఏంటిది మనకి ఏది ఇష్టమైతే అది వండలేదు, ఈ రోజు అది తయారు చేయలేదు, ఇలాంటివి ఉంటాయి. కానీ మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వానికి రెగ్యులర్ గా గొడవలు ఉంటాయి. ఏదనంటే ఆ దువ్విని అక్కడ పెట్టారు, అందుకోసమే చాలా పెద్ద గొడవ అయిందని చెప్తాడు అనమాట. సో చాలా చిన్న విషయాలు అనమాట అవన్నీ. చాలా పెద్ద గొడవ సార్. అదే చాలా పెద్ద గొడవ. అట్లాంటివి ఉంటాయి ఖచ్చితంగా, అలాంటి గొడవలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ అష్టమంలో ఉన్న గ్రహం వ్యయాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఒక రకమైన విపరీత రాజయోగం, అక్కడ పెద్ద దోషం ఏం లేదు, అఫ్లిక్షన్ లేదు కాబట్టి మనం మార్కులు వేసుకోవచ్చు, 45 మార్కులు ఈజీగా. సప్తమానికి మనం 50 మార్కులు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? 50 కాదులే కానీ 48 వేస్తాను. చెప్పండి. సార్ చంద్రుడు నక్షత్రంలో ఇద్దరున్నారు కదా సార్. అసలు అష్టమంలో గ్రహం ఉన్నప్పుడు డైరెక్ట్ గా స్టార్ లాడే. గ్రహం ఉన్నప్పుడు డైరెక్ట్ గా స్టార్ లాడే. ఇప్పుడు సప్తమంలో గ్రహం ఉంది, స్టార్ లాడిని తీసుకున్నావా అలా అనమాట. అష్టమంలో గ్రహం ఉంది, ఏ భావంలో ఉంది అసలు అవసరమే లేదు. ఆయన అష్టమంలో ఉన్నాడు అంతే, ఈ విల్ గివ్ రిజల్ట్. అర్థమైందా? అష్టమంలో డైరెక్ట్ స్టార్ లాడు, లేకపోతే మటుకు ఆ స్టార్ లాడ్ ని అష్టమాధిపతి నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా, అష్టమాధిపతి నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడో అట్లా చూసుకోవాలి మళ్ళీ, సేమ్ దశాఫ్లో. ఓకేనా? తర్వాత 9th లో ఎవరున్నారు? ఇప్పుడు 9th లో ఎవ్వరూ లేరు. 9th లార్డ్ యొక్క స్టార్ లార్డ్, 9th లార్డ్ అయిన వాడు 8th లార్డ్ కూడా అవ్వడము. అర్థమైందా? సో ఈ 9th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ 8th రావడం వల్ల ఆయనకి 8th లార్డ్కి 8th వస్తే దోషం ఏంది? అంత పెద్ద దోషం ఏం కాదనమాట. కాబట్టి ఓకే, ఇక్కడ కూడా మనం ఒక 45 మార్కులు వేసుకోవచ్చు. కానీ వక్రత్వం వచ్చినప్పుడు కొంచెం తగ్గిస్తాం కాబట్టి అట్లాంటివి చూసుకోవాలి. ఓకే, సో మోస్ట్లీ వీ విల్ గివ్ ఫైన్ రిజల్ట్స్ అనమాట. సపోర్ట్ అంటే మోరల్ సపోర్ట్ దొరుకుతుంది, మళ్ళీ సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ 9th హౌస్కి అది చెప్పేసాం ఆల్రెడీ. 10th హౌస్ పరివర్తనతో చెప్పాం కదా. సో కాబట్టి మళ్ళీ సేమ్ రవి బుధులు కాంబినేషన్ మంచిది. ఇది ఇలా రవి బుధులు వస్తున్నారు కానీ ఇట్లాంటి సందర్భంలో ఒకసారి కుజరాహులు ఎట్లాంటివి వచ్చాయనుకో అప్పుడు ఉంటది సంగతి. అర్థమైందా? దట్ విల్ బి అ కాంప్లికేటెడ్ చార్ట్ అనమాట. దట్ విల్ నాట్ గివ్ గుడ్ రిజల్ట్స్. అర్థమైందా ఇప్పుడు? అమ్మయ్య, అన్ని 10 వరకే వచ్చానా? 11, 12 ఉన్నాయి. 11 రిజల్ట్ శుక్రుడు అనేవాడు కుజుడిని ఇండికేట్ చేస్తున్నాడు. కుజ ఈజ్ ఓవర్ రైడెడ్ బై ద లార్డ్ ఆఫ్ ద 8th. అవునా? సో అష్టమ వ్యయాధిపతులు కలిసి చతుర్థ కేంద్రంలో ఉన్నారు. ఈ లగ్నానికి వాళ్ళు ఏమి ఫ్రెండ్సే కదా. సో కాబట్టి నథింగ్ టు వర్రీ. రెట్రోగ్రేషన్ విడిపోయిందంటే చాలా వరకు బాగుంటుంది. రెట్రోగ్రేషన్ వరకు సమస్య ఉంటుంది అనమాట. ఆ రెట్రోగ్రేషన్ వరకు ఏముంటుంది? పేరెంట్స్ లైఫ్ 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో కొంత వయసు ఉంటుంది, ఆ వయసు వరకు అనమాట. తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. సో శుక్రుడు స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీరు మార్స్ ని ఫాలో అయ్యాం. మార్స్ ఈజ్ ఓవర్ రైడెడ్ విత్ సాటర్న్ అనమాట. రాశిలో బలమైన గ్రహం ఆ భావాన్ని రూల్ చేసేస్తుంది అనమాట. విషయం అది. తర్వాత నెక్స్ట్ 12లో 2 గ్రహాలు ఉన్నాయి. 2 గ్రహాలు ఉంటే బుధుడికి లగ్నం నుంచి కనెక్షన్ లేదు, క్లియర్. తర్వాత రవికి దశమం నుంచి కనెక్షన్ లేదు, క్లియర్. కాబట్టి రవే పవర్ఫుల్, రవే లీడ్ చేస్తున్నాడు మ్యాటర్ అది. కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్తో జాతకుడు ముందుకు పోవాల్సి వస్తుంది. మధ్యలో లాభం కలుగుతూ ఉంటుంది కానీ సెల్ఫ్ ఎఫర్ట్తో ముందుకు పోవాల్సి వస్తుంది. పని అవుతుంది, ఎందుకంటే లాభయోగ జాతకుడు కాబట్టి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ రాహుకేతువులు మనం ఒక ఇందులోనో మీరు చెప్పారు అనుకుంటా, నేను చదివినట్టు కూడా గుర్తు. రాహు ఓన్డ్ చార్టా, కేతువు ఓన్డ్? రాహు ఓరియంటెడ్ చార్టే కదా ఇది. ఎందుకంటే రాహు 1, 2 మనం ఏం చెప్పాము? 1, 2, 3, 6,
10-11 స్థానాల్లో ఉంటే అది రాహు ఓరియంటెడ్ చార్ట్. సేమ్ అదే ప్లేసుల్లో కేతు ఉంటే కేతు ఓరియంటెడ్ చార్ట్. అంతే. 1, 2, ఓకే, 3, ఓకే, 6, 10, 11 స్థానాలు. 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు గుర్తుపెట్టుకోండి. 1, 2 గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. ఓకే, 1, 2 కలపండి. అసలు అక్కడ ఎవరు లేకపోతే, రాహు కేతు లేకపోతే అప్పుడు ఏం చేస్తుంది? అలాంటి చార్ట్ తీసుకొస్తే మీకు ₹1,00,00,000 ఇస్తా. ఇప్పుడు రాహుని మనం పంచమంలో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కేతు ఎక్కడున్నాడు? అప్పుడు కేతు ఉంటాడు. కరెక్ట్, సారీ. ప్రపంచంలో దొరకదు మీకు ఆ చార్ట్. సేఫ్ నేను. ఓకే, నెక్స్ట్. అంతేలేండి, మీరు 6 స్థానాలు చెప్పారు, ఇంకో 6 స్థానాలు ఉంటాయి. అదే కదా మరి. అలాంటి చార్ట్ ఉంటదంటే నేను చూడలేదని ఉంటది కదా మేము అట్లా. అది ఎస్. నెక్స్ట్. ఏం లేదు, అయిపోయింది, అంతేనా? డౌట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు స్థానం చూస్తారు అంతే, మరి భావానికి వెళ్ళమా? ఇది మీరు బేసిక్ గా రాసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. దీంతో మీరు ఏమి యుద్ధం చేసేది ఉండదు అనమాట. మీకు దశాఫ్లోలో అసలు విషయం ఉంటుంది. ఓకేనా? మీరు కొంచెం బేసిక్ గా రాసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం తక్కువ నేను ఒక పైనాపిల్ స్టోరీ చెప్తాను రెగ్యులర్ గా. ఓకేనా? ఇప్పుడు మీకు ఇప్పుడు భావం బాగాలేదని చెప్పాం, దీనికి మీరు 40 మార్కులు వేసుకున్నారు. ఓకే, మీరు 40 మార్కులు వేసుకున్నారని కాబట్టి ప్రతిరోజు అక్కడ చతుర్థ భావం రిలేటెడ్ గా నెగిటివ్ ఈవెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు. ఆ దశ బాగుంటే అది అన్ని సైలెంట్ గా ఉంటాయి, టైం బాంబుల్లాగా. ఓకే, దశ బాగోని రోజు, ఆ దశ కనెక్ట్ అయిన రోజు, మన దశ ఫ్లోలో అది కనెక్ట్ అయిన రోజు, ఆ చతుర్థం కనెక్ట్ అయ్యి నెగిటివ్ గా క్రియేట్ అవుతున్నప్పుడు, ఆ ప్రోగ్రెషన్స్ నెగిటివ్ వస్తున్నప్పుడు, అప్పుడు పైనాపిల్ ని ₹75 అండి, ₹20 ఎట్లా ఇస్తామని అంటాడు. సీజన్ మారింది అంటాడు. అప్పుడు వస్తుంది ఈవెంట్. సో ఆ రోజు కోసం మనం ముందే అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ ఈజ్ సఫిషియంట్. ఎగ్జాక్ట్లీ మీరు 82.7.667 అని చేయాల్సిన అవసరం లేదు. కంగారు పడకండి. ఓకే, ఇంకొక డౌట్ సార్. సారీ అండి, 305. ఒక్క నిమిషం. ఇదిగో V3 ఉంది కదా, V3లో మనం ఇంకొక న్యూస్ ఏంటంటే, మనం V3లో అలెలియో గ్రాఫ్ ని దీనిలోకి తీసుకొచ్చేసా. ఇప్పుడు పైన దశ ఎంతైతే కనిపిస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని మహర్దశ 2011 నుంచి 2030 కదా, 2011 నుంచి 2030కి ఇట్లా వేసుకోవచ్చు. కానీ అంతకుముందు డేటా లేదు కాబట్టి అట్లా వచ్చింది అది. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ 2025 కొట్టాం కాబట్టి 2030 to 47 వేసుకుందాం. 30 నుంచి 2047 ఇట్లా ఎంటర్ చేయగానే ఇట్లా మీకు వచ్చేస్తా అనమాట. ఇదిగో సేమ్ ఇక్కడ 2039 అన్నది, పైన కూడా 2039. అట్లా ఒకే టైం లైన్లో ఇక్కడ బ్యాడ్ ప్రోగ్రెస్ ఉన్నది, బ్యాడ్ దశ ఉన్నదని మీరు ఇట్లా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. బాగుందా? ఇది కాన్సెప్ట్. సో దీనిలో వస్తాయి. అది అలానే ఉందండి, అది అలానే ఉంది. ఇది RVA V3లోకి దీన్ని పట్టుకొచ్చినాను అంతే. ఓకే, అది అలానే వదిలేసాను. ఓకే, ఆ యూఆర్ఎల్ అలానే ఉంది, ఈ యూఆర్ఎల్ దీనిలోకి తీసుకొచ్చాం. మనకు మెయిన్గా కావాల్సింది ఏంటిది? RVA V3లోకి అన్ని పట్టుకురావాలి, మ్యాటర్ అది. ఓకే 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 సార్. సరే, ఇంకా డౌట్లు ఉన్నాయి సార్. ఒకటి రెండు అడగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3056 కి పెద్ద డౌట్ ఉన్నదా, చిన్న డౌట్ ఉందా? అంత పెద్దదేం కాదు. మీరు రాహు ఓరియంటెడ్, రాహు ఓన్డ్, కేతు ఓన్డ్ అన్నారు కదా. అవును. సో అందులో అది ఎందుకు చూస్తారు? భావం కోసమా? కేతు అయితే కాదు. మనకి మంచి క్వశ్చన్ అడిగారు. మనము మన కోర్స్ లోపల కొన్ని ప్యాటర్న్స్ పెట్టుకున్నాం అనమాట. ఓకే ఓకే, చూపిస్తా. ఇప్పుడు మీరు కాన్సెప్ట్స్కి వెళ్ళి విజ్ఞాన కోర్స్ లోపల మీరు ఇక్కడ దశ అనాలిసిస్కి వెళ్ళండి. దీనిలో ఎంత పని చేశా నేను, దాని పేరే దశ అనాలిసిస్ పెట్టే వరకు ఇది ఎగిరిపోయింది అనమాట. ఓకే, సో నేను యూఆర్ఎల్ చేంజ్ చేస్తానులే. చాలా చేశాను నేను ఇప్పుడు. వెయిట్. ఓకే, సో ఈ దశ అనాలిసిస్ పేజ్ని మీరు కనుక క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. దాని లోపల మీరు అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను నేను. వేప చెట్టు అని ఇక్కడ అదే ఇక్కడ వేప చెట్టు అని ఒకటి ఉంటుంది. ట్రెండు, విధ్వంసం, కాలము, అలలు, వేప చెట్టు అని ఉన్నది కదా. ఓకే,
దీని లోపల మనం ఒకటి తయారు చేసినాం అనమాట. ఇప్పుడు మనకి కోవిడ్ ఇలాంటివి ఉంటాయి కదా, డిస్ట్రక్షన్ ఇయర్స్ అని ఇట్లాంటివి ఉంటాయి కదా. ఓకే, సో ప్యాటర్న్స్ ప్రపంచంలో 8 సంవత్సరాలు గ్రోత్ అయితే ఒక 2-3 సంవత్సరాల్లో ఇష్యూ వస్తుంది అనేది ఒకటి వినే ఉన్నారా మీరు ఎప్పుడన్నా? విన్నారా లేదా? ట్రెండ్ వినలేదు, బట్ ట్రెండ్ సెట్ చేయడం ఇవి కూడా విన్నారు కదా మీరు. ట్రెండ్ గురించి తెలుసు కదా మీకు. ఓకే, సో కాబట్టి ట్రెండ్ అనేది రాహు అనమాట. రాహు అనే ప్లానెట్ ట్రెండ్ని ఫాలో అవుతాడు. ఇప్పుడు నేను ఆరెంజెస్ అమ్మితే లాభాలు వస్తాయి అనుకో, రాహు ఓరియంటెడ్ చార్ట్ అనుకో, వాడు ఆరెంజెసే అమ్ముతాడు. ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకో, వాడు ట్రెండ్ ఏది ఉంటుందో అది ఫాలో అయ్యే చార్ట్లు అనమాట. రాహు అనే చార్ట్కి బయట ప్రపంచం అనేది బాగున్నట్లయితే దానికి తగ్గట్టుగా వాడికి ఆపర్చునిటీస్ అనేది బయట బాగుంటే వాడికి కూడా బాగుంటుంది. కేతు అలా కాదు, బయట కొంచెం ఏదో ప్రాబ్లమేటిక్ గా కాంప్లికేటెడ్ గా ఉందనుకో, అలాంటి క్రిటికల్ టైంలో వాడు ఎంటర్ అవుతాడు అనమాట. ఇప్పుడు కోవిడ్ టైంలో డాక్టర్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రో అయ్యారు కదా, ఎగ్జాంపుల్. ఫార్మసిటికల్ గా గ్రో అయ్యాయి కదా, అట్లాంటివి అనమాట. సో కాంప్లికేటెడ్ విషయాల్ని కేతు అన్నోన్ మ్యాటర్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అందరికీ జాబులు తీసేస్తా ఉంటే వాళ్ళకి 10 ఏళ్ల నుంచి వెయిటింగ్ లో ఉంటే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అనమాట. అట్లా ఆపోజిట్ గా అవుతుంది అనమాట. అందుకోసం వాళ్ళు ట్రెండ్ ప్రకారంగా ఫాలో అవుతుందో వాళ్ళ చార్ట్ ప్రిడిక్షన్స్ ఆపోజిట్ గా ఫాలో అవుతుందో తెలుసుకోవడానికి అది కేతు ఓరియంటెడ్ చార్ట్, రాహు ఓరియంటెడ్ చార్ట్ను ఐడెంటిఫై చేయడానికి నాకుగా నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా. అదే ఈ కాలం వెబ్సైట్ న్యూటన్ థియరీ లాగా రాశాను అనమాట. ఓకే, సో న్యూటన్ యాపిల్ కింద పడింది, నాకు యాపాకు కింద పడింది అని చెప్పి ఓ పెద్ద కథ రాశాను ఇక్కడ, చూడండి ఫన్నీగా. సో అట్లా ఈ ఇయర్స్ అనమాట. 2008 డిస్ట్రక్షన్ జరిగిందా, అర్థమైందా? 2020 కోవిడ్ డిస్ట్రక్షన్ జరిగిందా, 2033 అట్లా డిస్ట్రక్షన్ ఇంకా జరగలేదు, అది జరుగుతుందని మనం ముందే ప్రిడిక్ట్ చేసాం. అట్లనే 2043 ఇట్లా మనం కొన్ని ఇయర్స్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇయర్స్ని ముందే ప్రిడిక్ట్ చేసాం అనమాట. ఈ ట్రెండ్ ఎప్పుడైతే నెగిటివ్గా ఉందని చెప్తామో ఒక 2 సైకిల్స్లో, ఇప్పుడు రాహు చాటే 88లో ప్రాబ్లం కాలే, 2000లో కూడా ప్రాబ్లం కాలే, ఖచ్చితంగా 2008లో పడుతుంది అనమాట. 2 సైకిల్స్ తప్పించుకున్నా 3వ సైకిల్లో వానికి ఉంటుంది. రాహు వాళ్ళకి రాహు వాళ్ళకి కరెక్ట్, అర్థమైందా? కేతు వాళ్ళకి రివర్స్ కదా, అర్థమైందా? ట్రెండ్ బాగున్నప్పుడు ఉద్యోగం పోతా ఉంటది అనమాట. కొన్ని చార్ట్స్ ఉంటాయి కేతు ఓరియంటెడ్ చార్టే, వాడికి చెడ్ టైంలోనేమో వాడికి ఆపర్చునిటీ రాదు, మంచి టైంలో కూడా రాదనమాట. అట్లా ఒక్కోసారి అది ఏది ఫాలో కాకుండా ఉండే చార్ట్లు క్రేజీగా దొరుకుతూ ఉంటాయి అనమాట. పాపం అది ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని చార్ట్లు వస్తాయి, రేర్గా 1000 చార్ట్లో ఒక చార్ట్ వస్తుంది అనమాట. ఓకే, అది నేచర్ లో జనరిక్ మంచి చెడు, వాడి జాతకంలో మంచి చెడు దశ అని కాదు. ఎస్, బై న్యాచురల్ గా. అయితే నేనేం కోరుకుంటానంటే ఇప్పుడు అందరికీ చెడు జరుగుతుంది అనుకో, మనకు కూడా జరిగితే అయిపోతుంది, ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. అట్ట కాకుండా వేరేగా ఉన్నదనుకో ఒక్కోసారి అంత ఈజీగా ఉండదు అనమాట. విషయం వస్తుంది, ఫ్లడ్ లాగా వస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో ఆక్సిజన్ కంపెనీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అసలు 100x పైకి వెళ్ళిపోయినాయి ఉంటాయి ఫార్మసిటికల్. అట్లా కరెక్టే, కానీ అప్పుడు ఆక్సిజన్ కంపెనీ వాళ్ళకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సరిగా లేక డాక్టర్లు కూడా సిక్ అయి ఉంటే ప్రాబ్లం కదా. అవునవును, ఫార్మసిటికల్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానిలో ఒకటి మంచి జరుగుతా ఉంది అన్నప్పుడు వేరే వాళ్ళకి చెడు జరగడం అనేది ఉంటుంది, అది డిఫరెంట్ పర్సంటేజ్ లో ఉంటుంది. అట్లనే ఒకటి చెడు జరుగుతున్నప్పుడు కొంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కి మంచి జరగడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే, అట్లాంటివి మనం ప్యాటర్న్ ని మనము ఒక 25 ప్యాటర్న్స్ పెట్టుకున్నాం లైఫ్ కి. అంటే లైఫ్ లో రకరకాలుగా జరిగే విషయాలకి కొన్ని ప్యాటర్న్స్ పెట్టుకున్నాం. ఈ బర్త్ చార్ట్ అనేది ఇదిగో ఇట్లాంటి ఒక ప్యాటర్న్ లో ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఈ ప్యాటర్న్సే మనకి ఎవ్రీ టైం ఒక ఈవెంట్ ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు 25 ప్యాటర్న్లు ఒక చార్ట్ మీద అప్లై అవుతూ ఉంటాయి అనమాట. ఒక కైండ్ ఆఫ్ రూల్స్ అనమాట. ఓకే, సో ఈ దశ అనాలిసిస్ రాశాను, మీరు చదవండి. తప్పులుంటే పొల్లు అచ్చులు వాయిస్ టాకింగ్ తో రాశాను కాబట్టి అవన్నీ మనం కరెక్ట్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రైట్ 30 బ్యాక్ టు 300. ఓకే, సరే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చతుర్థ భావమే అనుకోండి సార్, ఎగ్జాంపుల్ ఈ చార్ట్ లో కాదు, ఎగ్జాంపుల్. ఓకే, ఆ చతుర్థంలో ఒక గ్రహం ఉంది, ఆ గ్రహం బాగాలేదు, సో ఇబ్బంది ఉంది. బట్ అధిపతి కారకుడు బాగున్నాడు అనుకోండి, 20 మార్కులు కదా, 20 మార్కులు 20 వచ్చాయి అనుకోండి, కొంచెం బెటరే. అంటే మరీ పూర్తిగా పోలేదు అనుకోవచ్చా? అప్పుడు ఆక్యుపెంట్ పోయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7th హౌస్ మ్యారేజ్ అనలైజ్ చేయాలనుకుంటున్నారు, వీనస్ ఎక్సలెంట్ గా ఉన్నాడు, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ 7th లార్డ్ కూడా చాలా బాగున్నాడు, ఆక్యుపెంట్ దారుణంగా ఉన్నాడు, అర్థమైందా? అప్పుడు ఎట్లా ఈజీగా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఆక్యుపెంట్ అనేది ఇంపార్టెంట్. ఆక్యుపెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపెంట్ బాగాలేదు, ఆ కారకుడు బాగున్నాడు అన్నారు, ఆ కారకుడు దశ వచ్చింది అనుకో, అప్పుడు వర్కౌట్ అవుతుంది, ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది అన్నమాట. అధిపతి గాని అట్లా కారకుడు పోయాడు, ఆక్యుపెంట్ పోయడానికి ఇంకా దారుణం కదా, అధిపతి కూడా పోయడానికి ఇంకా అట్లాంటి చాట్లు బోర్డు దొరుకుతాయి పెళ్లిగాని చాట్లు. అదే సార్, అందుకే అడుగుతున్నాను సార్, స్పెసిఫిక్ అడగడానికి కారణం అదే. సరే వెనకెళ్ళి చూద్దామని ఒకటి సార్. 2 ఇంకో డౌట్, ఇప్పుడు మీరు దశ అన్నారు కదా, ఈ దశ బాగుంటది బాగాలేదు అని మనం ఒక ప్రిడిక్షన్ అనుకున్నాం కదా ఇందాక దశకి. ఇది ఇంతకు ముందు మీరు చూపించినప్పుడు ప్లస్ ఇంతకు ముందు ఎక్కడో మీరు చెప్పింది సార్, అది ఎప్పటి నుంచి పనిచేస్తుంది, ఎప్పటి నుంచి పనిచేయదు, అది ఏమన్నా చెప్తారా? నెక్స్ట్ క్లాస్ చెప్తారా? ఏంటిది అది ఎప్పటి నుంచి పని చేయడం ఏంటిది అంటే ఆ దశ మొత్తం పని చేస్తుందా లేదా హాఫ్ ద పార్ట్ పని అంటే దానికి మనకి దీనిలోనే ఒక రూల్ ఉంది అనమాట, ప్యాటర్న్ రూల్ ఉంది. ఓకే, ఫస్ట్ రూల్ అదే అనమాట, 2 దశని 2 భాగాలు చేస్తాం అనమాట. ఓకేనా? సో దశాకాలం మొత్తాన్ని 2 భాగాలుగా విభజిస్తాం. దశగ్రహం యొక్క నక్షత్రాధిపతి ఒక్కోసారి 2 రాశులకు అధిపతి అవుతాడు. అవునా? ఏదైనా ఒక గ్రహం తీసుకుంటే మనకు ఆ 2 రాశులకు అధిపతి అవుతాడు కదా ఆయన. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడిని తీసుకున్నారు, శుక్రుడు షష్ఠ లాభాధిపతి. అవునా? అవును. శుక్రుడు ఫాలో అయ్యే కుజుడు షష్ఠ లాభాధిపతి. లాభంలో ఒక గ్రహం ఉంది కాబట్టి పాపం ఈయన షష్టాధిపతి ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు. ఓకే, అలా 2 లేవనుకోండి. ఏంటిది 2 లేవా? అంటే షష్ఠంలో లేదు, గ్రహం లాభంలో కూడా లేదు. ఆ గ్రహానికైనా 2 ఆధిపత్యాలు ఉంటాయి ఒక్కోసారి. అవునవును, అట్ట కూడా చూస్తాయి, అట్ట కూడా చూసుకోవాలి, 2 చూసుకోవాలి, గ్రహం చూసుకోవాలి, స్టార్ లాట్ చూడాలి. ఒక్కోసారి ఇది పని చేస్తుంది, ఒక్కోసారి అది పని చేస్తుంది. మనం చెక్ చేసి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఏదో ఒక హాఫ్ పోతా ఉంటది. అంటే గ్రహము దశ మొత్తం పనిచేసే కేసెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు యోగకారకుడు, ఇప్పుడు మేష లగ్నానికి మీరు ఇంతకుముందు చాట్ ఇచ్చారు, మేష లగ్నానికి గురువు వ్యయంలో ఉన్నాడు కానీ 9th లో గ్రహం లేరు కాబట్టి ఆయన 9th and 12th లాట్ అవుతాడు. కాబట్టి 12th లో ఉన్నా కూడా ఆయన పర్ఫామ్ చేస్తాడు. 12th లో కన్నా 9th లో ఉంటే ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడు, ఫుల్ గానే పర్ఫామ్ చేస్తాడు అది కూడా. అదే ఒకవేళ వేరేగా ఉంటే హాఫే పర్ఫామ్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు అనేవాడు షష్ఠ లాభాధిపతి కాబట్టి మొదట 10 years బాగుండి సెకండ్ 10 years యావరేజ్ గా ఉంటాడు, ఎక్స్పెక్టెడ్ గా ఉండదు, ఏదో ఒక ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్. ఎందుకంటే దుస్థాన లాట్స్ ఉన్నారు, 6th and 8th లాట్స్ చతుర్థంలో ఉన్నారు, మదర్ హెల్తా వైఫ్ హెల్తా ఏదో ఒకటి ఇంపాక్ట్ చేస్తాడు అనమాట ఆ దశ ఏజ్ వచ్చేదాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు కుజుడికి ఇప్పుడు మనం శుక్రుడిది అనాలిసిస్ చేస్తున్నప్పుడు కుజుడిని చూస్తున్నాము. కుజుడికి ఈ రెండిట్లో మూల త్రికోణం ఫస్ట్ వస్తుంది. మూల త్రికోణం మేషం కదా, ఫస్ట్ వస్తుంది. ఒకవేళ మూల త్రికోణంలో ఫస్ట్ వస్తుంది కానీ అక్కడ గ్రహం ఏది లేకపోతే ఉంటే అలా మళ్ళీ మాడిఫై అవుతాయి. రెట్రోగ్రేట్ అయితే మళ్ళీ రివర్స్ అవుతాయి. అర్థమైందా? రెట్రోగ్రేట్ అయితే 6 ఫస్ట్ ఇచ్చి తర్వాత 11th ఇస్తాడు. ఓకే ఓకే, ఫస్ట్ మూల త్రికోణాలు ఇస్తాడు. అంటే గ్రహాలు ఏం లేకపోతే 2 గ్రహాలు ఉన్నా మోస్ట్లీ ఇస్తా ఉంటాడు. కానీ మనం చెక్ చేసుకోవాలి, మనకి ఎక్కడ పోతుంది అని మాన్యువల్ గా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా బండ గుర్తులాగా ఇట్లా ఫిక్స్డ్ రూల్ నెంబర్ 1 అని చెప్పేదానికి ఉండదు. కొన్ని సందర్భాల్లో డిపెండ్స్ కదా, డైనమిక్ గా మారుతాయి కదా ఒక్కోసారి వక్రత్వాలు. ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందాక దశ అనాలిసిస్ లోనే ఎక్కడో చూసాను సార్, అంటే ఈ టైం నుంచి పనిచేస్తుంది సంథింగ్ ఇంత పోతుంది. మేబీ ఇప్పుడు శుక్రమహర్దశ 20 ఏళ్ళు ఉంది అనుకోండి. అదే ఇదిగో ఇక్కడ యాక్టివేషన్ థియరీ అని చెప్పాం కదా, ఇదిగో ఇట్లా. ఇదే సార్, ఇదేమన్నా చెప్తారా తర్వాత నెక్స్ట్ క్లాస్ లో? ఇది నిన్న ఒక వీడియో చూడమని చెప్పాం, 3028 అడిగారు, చూసారా ఆ వీడియో మీరు? అయ్యో మిస్ అయ్యాను సార్, అది గుర్తు రాలేదు అసలు. ఇది నిన్న ఈ దశ చెప్పేసరికి దాని మీద కూర్చున్నా కానీ మర్చిపోయాను. ఓకే, ఆ వీడియో చూడండి. ఇక్కడ కూడా ఆర్టికల్ రాశాను, ఇది కూడా చదవండి. జస్ట్ పర్సంటేజ్ లగ్నం డిగ్రీలు, చంద్రుడి డిగ్రీలు, లగ్నం డిగ్రీలు, దశాలా డిగ్రీలు, భుక్తిలా డిగ్రీలు కలపాలన్నమాట. మల్టిప్లై చేసి పర్సంటేజ్ కట్టడమే, చాలా ఈజీ. ఓకే, ఇది మీరు మనకి అంటే భుక్తి వరకు చూస్తాం. దశకు కూడా అంతే, లగ్నం డిగ్రీలు, దశాలా డిగ్రీలు. అప్పుడు ఎంత పర్సంటేజ్? 60 degrees కి ఎంత పర్సంటేజ్? ఇప్పుడు మీరు ఏ దశ చూడాలనుకుంటున్నారు చెప్పండి. ఒక ఎగ్జాంపుల్, శుక్ర దశ చూడాలనుకుంటున్నారు. ఓకే, శుక్ర దశ, శుక్ర డిగ్రీలు, లగ్నం డిగ్రీలు ఎన్ని డిగ్రీలు? 15 డిగ్రీలు. ఇది 15, 33 డిగ్రీలు. 60కి ఎన్ని వచ్చాయి? 60కి ఎన్ని వచ్చాయి? 33 వచ్చాయి కదా. అవును, 33 ఇంటూ తక్కువ బై ఎక్కువ 60 divided by 100 అనమాట. ఓకే, సారీ 33 divided by 60 into 100 అంటే 55% అవ్వగానే రిజల్ట్ ఇస్తుంది. అంటే శుక్రదశ మేజర్గా 55% ఫినిష్ అవ్వాలి, అప్పుడు అసలు రిజల్ట్ వస్తుంది జనరల్గా.
అంటే అది 10 ఏళ్ల తర్వాత సంగతి అది ఇచ్చేది అసలైన రిజల్ట్. అక్కడ మంచి ప్రోగ్రెషన్ మంచి బుక్తులు ఉంటే సూపర్గా ఉంటుంది మ్యాటర్. అది ఆ పార్ట్లో దశ పనిచేయలేదు అనుకో, అప్పుడు మళ్ళీ మ్యాటర్ వేరేగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకో చిన్న ఇది సార్, ఈ ఇప్పుడు దీని- లగ్నము ఈ రోజు వరకు దశ ఫ్లోకి వెళ్ళండి. మీరు ఓవర్ ఈట్ Okay. చేయాలని చూస్తే మీకు కడుపు నొప్పి వస్తుంది. అర్థమైందా? అంటే 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 మీరు మళ్ళీ ప్రోగ్రెస్ అంటున్నారు కదా, ఇది finish నేను చేద్దాం ఊరికే అనుకున్నా. మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని ఉడికిచ్చాను అంతే. ఆ? అవునా, ఓకే ఓకే. దానికి వెళ్ళిపోతారేమో, ఇది మిస్ అవుతా. ఇప్పుడు ఇదే ఓకే, చిన్న డౌట్ సార్, ఇదే లగ్నం 29 కొండి, వీనస్ కూడా 29 కొనింది అనుకోండి, ఆ, అప్పుడు ఎంత 58 కదా? అవును. అప్పుడు అట్లాంటి మృతావస్థ లాగా లాస్ట్ వరకు రిజల్ట్ ఇవ్వనమాట. అవి లాస్ట్ లో ఎప్పుడో అదేం చిత్ర సార్? దశల్లో ఇస్తా ఉంటాయి కొన్ని దశలు. అదేం సార్, అప్పుడు 100 వస్తుంది కదా, అప్పుడు ఫస్ట్ నుంచి ఇవ్వాలి కదా? ఏంటిది 100 వచ్చేది? ఎంత అవును. పర్సంటేజ్ లో ఉంది ఇప్పుడు? మీరు చెప్పండి, ఏ డిగ్రీ చెప్తారు చెప్పండి. లగ్నం 29, వీనస్ 29. 29 ప్లస్ 29 కదా, 29 అంటే 57 అవును. డివైడెడ్ బై 60 డిగ్రీస్ చూస్తున్నాం ఇంటూ 100. 95% అయ్యాక రిజల్ట్ ఇస్తుంది శుక్రుడు. 20 సంవత్సరాల్లో 95. అనేది అయిపోయిన తర్వాత అనుకోవాలి. అవును. సో ఎంత కన్జ్యూమ్ అయిపోయిందో అంత కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత ఇస్తుంది రిజల్ట్. అలా ఫస్ట్ 10 సంవత్సరాల్లో 95% అయినాక సెకండ్ 10 సంవత్సరాల్లో 95% అయిన తర్వాత ఈవెంట్లు ఉంటాయి. ఇంకోసారి సార్, ఇప్పుడు మీరు ఇంకోసారి ఫార్ములా ఏమన్నారు? నేను అది మీకు plus ఇది. మీకు ఒక ఇది చేశాను V3లో, అందుకోసం ఎలా చేశాను అంటే, ఆహా. మీరు చూడండి ఇక్కడ ఒక దశ, దీనిలో ఇగో మధ్యలో ఒక గీత పెట్టాను. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని పెట్టానా? వచ్చిందా? అవును. మీకు లైట్ మోడ్ కావాలంటే లైట్ మోడ్లో కూడా పెడతా. ఆ, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని పెట్టానా? అవును. ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టే కాకుండా ఇది ఫస్ట్ పార్ట్లో ఏదో ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా. ఫస్ట్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్, ఏదంటే ఇక్కడ 2.7 ఇయర్స్లో ఫస్ట్ పార్ట్లో అంటే 2.7 ఇయర్స్ని 2 పార్ట్స్ చేయాలి. ఈ 2.7 ఇయర్స్లో ఫస్ట్ పార్ట్లో ఈ క్యాలిక్యులేషన్ చేయొచ్చు, సెకండ్ పార్ట్లో చేయొచ్చు, ఓవరాల్గా కలిపి ఒక క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అందుకే 3 గీతలు పెట్టాను. ఆహా, ఓకే ఓకే ఓకే. మొత్తం 3 క్యాలిక్యులేషన్ ఓవరాల్ గా దశకు కూడా, అంటే దశకి భుక్తికి అప్పుడప్పుడు బై 120 వేయాలా? ఇప్పుడు 3 ఉన్నాయి అనుకో, బుక్ ఉంది అనుకో. ఇప్పుడు గ్రహం శుక్రుడు 18 డిగ్రీలు, ఓకే, లగ్నం ఒక 15 డిగ్రీలు, ఓకే, తులాడు, ఓకే, శని అనుకుందాం 22 డిగ్రీలు, మొత్తం కలిపితే ఎంత? 55 కదా. 55 డివైడెడ్ బై 90 ఇంటూ 100 అంటే 61% అయ్యాక ఆ బుక్తి రిజల్ట్ ఇస్తుంది. ఆహా, ఓకే 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 సార్. ఇది జస్ట్ అందరికి నాలెడ్జ్ అంత చెప్తున్నాను సార్, జస్ట్ అంతే, ఏమనుకోద్దు. ఇది వేదికలో ఉంది సార్. ఈ లగ్నము గాని ఏదైతే ఉందో అది స్టార్టింగ్ లో ఉంటేనే ఆ దశ పూర్తి ఫలితాలను ఇస్తుంది అని ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ దానికి సరిపోయింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అంటే అదంతా ఉండాలంట, అంటే అదంతా ఆక్యుపై చేసేసేయాలంట స్టార్టింగ్ లో ఓకే ఓకే నైస్. అదంతా ఫలితాన్ని ఇస్తుందని వేదికలో ఉంది సార్. అది ఓకే ఓకే, మనం చదవం కాబట్టి మనకి ఇవన్నీ తెలియదు. ఓకే రైట్. అవును, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ లో ఉంటే థర్డ్ పార్ట్ లో రిజల్ట్ ఇస్తుంది. రేఖాణంలో చెప్పారు. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ పార్ట్ లో ఉండడం మంచిది. పూర్తి దశా ఫలితాలు రావాలంటే అంటే లగ్నం గురించి నాకు గుర్తులేదు కానీ అట్లీస్ట్ ఆ యొక్క దశనాథుడు మట్టుకు స్టార్టింగ్ లో ఉంటే మంచిది అని విన్నాను సార్. ఆ దశ పని చేయాలంటే ఆ పర్సంటేజ్ తర్వాత యాక్టివేట్ అవుతుంది. ఇంతకుముందు నిన్న చెప్పారు కదా కుజదశ గురించి, మాకు కుజదశలో ఇక్కడ 19 వరకు ప్రాబ్లం అయింది, కుజదశ ప్రాబ్లం చేసింది అన్నారు. అసలు అది దశ యాక్టివేట్ కాగానే ఎందుకు ప్రాబ్లం చేస్తుంది? అంతకుముందు చిత్రదశ నుంచి కంటిన్యూ చేసింది. అది అర్థమైందా? వన్స్ అది యాక్టివేట్ అయిన దాకా రిజల్వ్ చేసుకుని ముందుకు పోతుంది. ఓకే రైట్. ఓకే. ఇంకా ఈ లెక్కన అన్ని క్యాలిక్యులేట్ చేసి అబ్బా దశ బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అనుకోసి అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో కూడా చూడాలి కదా మరి. ఆ యాక్టివేట్ అయినప్పుడు ప్రోగ్రెషన్ కూడా అనుకూలంగా రావాలి కదా మరి. అదొకటి ఉందా మళ్ళీ అదొకటి ఉంది కదా మరి. నువ్వు మెంటల్ గా సరిగ్గా లేకపోతే ఎట్లా పర్ఫామ్ చేస్తావు? సో మెంటల్ గా బాగుండాలి, అదృష్టం కూడా బాగుండాలి. కనీసం ఈ లెక్కన అదృష్టం రావడం కష్టంగానే ఉంది అయితే. 25% అంత ఈజీ కాదు. ఓకే, లేకుంటే అందరికి వచ్చేస్తాయి కదా ఛాన్సెస్, అందరూ హీరోలు అయిపోవచ్చు కూడా. డిస్కౌంట్ లో వస్తుంది, దురదృష్టం బోనస్ లో వస్తుంది. అదే సో మెలిఫిక్సే ఎక్కువ ఉన్నాయి బెనిఫిక్స్ కన్నా, తెలుసు కదా. అవును సార్, నేను కూడా ఇది కాబట్టి ఇది నేను ఫస్ట్ లో అన్నాను. సో శుభగ్రహాలు తక్కువ, పాపగ్రహాలు ఎక్కువ.
కాబట్టి ఉన్నాయి కదా సార్. సార్ ఇంతకు ముందు క్యాల్కులేషన్ ఒకసారి చెప్పరా సార్, ఈ రాహుదు శుక్రుడు ఆ, రా ఓకే. ఎట్లా తీసుకోవచ్చు సార్ దశ, ఎట్లా కొంచెం సార్? దీనికోసం మేము ఏం చేసామనంటే ఇదిగో ఈ దశ అనాలిసిస్ అనే పేజ్ చేసాము. ఇది ఒకటి యూట్యూబ్ లో వింశోత్తరి దశ క్యాలిక్యులేషన్ అని దశని ఎలా వాడుకోవాలనేది ఒకటి చూపించాం. మీరు చూసారా అది? చూసినట్టున్నా సార్, అంత గుర్తులేదు సార్, మళ్ళీ చూస్తాం. సరే, దశ కొట్టండి, ఇక్కడ వస్తుంది మీకు. అదే అంటే క్యాల్కులేషన్ సార్, ఇంతకు ముందు మీరు అదేనండి, ఇదిగో ఈ దశ యాక్టివేషన్ అనే వీడియో 8 minutes ఉన్నది. ఇది ఒకసారి చూడమని నిన్న చెప్పాను. ఓకే, ఇది ఒకసారి చూడండి. సింపుల్ గా చెప్తాను మళ్ళీ ఒకసారి కూడా కావాలంటే. లగ్నం డిగ్రీలు దశలాడి యొక్క డిగ్రీలని మనము పర్సంటేజ్ కలపాలన్నమాట. కలిపి సింపుల్ గా ఇప్పుడు ఈ శుక్రుడు ఈ రాశి మొత్తంలో 30 degrees 18 degrees ఉన్నాడు. లగ్నం కూడా 15 degrees ఉంది. అంటే ఎంత 50% ఇంచుమించుగా ఉంది కదా, అర్థమైందా? సో కాబట్టి ఒక 50% అయ్యాక 55% అయ్యాక శుక్రుడు రిజల్ట్ ఇస్తాడని చెప్తున్నా. అలా ఒక క్యాలిక్యులేషన్ చెప్తున్నా నేను. ఓకే సార్. ఇందులో చిన్న డౌట్ సార్, ఇప్పుడు అప్పటి నుంచి వీనస్ యాక్టివ్ ఇస్తాడంటే అంతకు ముందు యొక్క కేతు దశ బాగుంది అనుకోండి, ఈ వీనస్ యొక్క ఫస్ట్ హాఫ్ కూడా కేతు మంచి అదే కంటిన్యూ అవుతుందా? అట్లా తీసుకోకూడదు? కంటిన్యూ అవుతుంది, బట్ కాకపోతే మధ్యలో బుక్తులు ఉంటాయి కదా, మళ్ళీ మనకి ఆఫర్ ఉంది కదా, ఈ బుక్తులు వస్తాయి కదా. అంటే సో లైఫ్ మూవ్ అవుతుందండి, లైఫ్ మూవ్ అవుతుంది. కానీ ఈ బుక్తులు ఏదో రకంగా ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ మీకు ప్రమోషన్, ఇంప్రూవ్మెంట్, లైఫ్ చేంజర్ గా బోనస్ అట్లా రావచ్చు కదా. అదే సార్, ఇప్పుడు శని మహర్దశ అతనికి రవి నుంచి యాక్టివేట్ అయింది అనుకోండి, అక్కడ బాగుంది, అన్ని బాగున్నాయి అనుకో, ఇక ఇక్కడ పని చేస్తే ఇక్కడ 10 రూపాయలు వస్తాయి, ఇక్కడ 100 రూపాయలు వస్తాయి, అలా స్పైక్ వస్తుంది. ఓకే, సో అంతేగాని మొత్తం ముందంతా పోయింది అనుకోకూడదు. లేదు, పోయింది అనుకోకూడదు. ఇంపార్టెంట్ రిజల్ట్స్ అర్థమైందా? నేను 2 ఏళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నా, నాకు ఇంపార్టెంట్ టైం వచ్చింది, అప్పుడు నాకు పెళ్లి అయిపోద్ది అలా. ఓకే, అంతేగాని శని మహర్దశ ఫస్ట్ హాఫ్ మొత్తం పోయిందని నేను ఎక్కడ చెప్పా? అసలు రాంగ్ ప్రాంప్ట్, అది ప్రాంప్ట్ రాంగ్ గా తీసుకున్నారు. అంటే ఇంపార్టెంట్ అంటే పాజిటివ్ అయినా అంటే నెగిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా అది. నెగిటివ్ అయినా ఎస్. ఇప్పుడు దశ అంతా పోయిందని చెప్పుకున్నాం, ఏం లేదు నాకు పోలేదు అంటాడు. 18 ఏళ్ళు పోలేదు, గ్రహం లాస్ట్ లో ఉంది అంటాడు. లాస్ట్ లో ఏదో ఒక కంటెస్ట్ చేస్తాడు అనమాట. సో మొత్తం పోయింది సార్, 30 years సంపాదించింది అంటాడు. అలా ఉంటది. ఇంపార్టెంట్ బాగుంది అంటే ఇంపార్టెంట్ జరుగుద్ది, బాగాలేదంటే కూడా ఇంపార్టెంట్ జరుగుద్ది. అందుకోసం దీనిలో దశా ప్యాటర్న్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా చెప్తాను నేను. రోజు కూడా కావాలంటే కూడా చెప్తాను ఒక్కొక్క దాని మీద. ఇప్పుడు ఎట్లయినా నేను ఎందుకు దీన్ని ఫోకస్ చేయట్లేదు అంటే, మేజర్ క్యాలిక్యులేషన్ వచ్చిన తర్వాత మనం చార్ట్లోకి వెళ్ళిపోయి చార్ట్లో నుంచి రివర్స్ గా వచ్చి మళ్ళీ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. అర్థమైందా? నేను చార్ట్ తీసుకురావాలనుకుంటున్నాను. సో ప్రోగ్రెషన్ అప్పుడు గుర్తుంటాయి. అప్పుడు ఎస్, మీకు రియల్ టైంలో ప్రాబ్లం వచ్చి ప్రాబ్లంతో నేర్చుకోవడం వల్ల గుర్తుంటది. అందుకని నేను మరీ స్పూన్ ఫీడింగ్ లాగా ఆకపోయినా కానీ, మరీ స్పూన్ ఫీడే చేస్తున్నాం కానీ, బట్ స్టిల్ ఉన్న దానిలో కొంచెం హార్డ్షిప్స్, చిన్న చిన్న హడిల్స్ ఏదో మీరు అచీవ్ చేసినట్టు మీరు కూడా ఫీల్ అవ్వడానికి అట్లా ముందుకు వెనక్కి చేస్తున్నాను అంతే. సార్ అంటే ఇంకోలాగా ఇంకో చిన్న గాలి, ఒకవేళ లగ్నం ఎడ్జ్ లో పడిపోయింది అనుకోండి సార్, 28 నుంచి 29 దగ్గర. ఇప్పుడు కొన్ని లగ్నాలు ఎక్కడెక్కడ పడాలో ఉత్తమ ద్రేకాణాలు ఉన్నాయి కదా, అలా పడచ్చు. దానివల్ల దోషం ఏం లేదు. అంటే అప్పుడు దశలు లాస్ట్ లోనే యాక్టివేట్ అవుతాయి అని ఏం లేదు. అది ఇక డిగ్రీని బట్టి యాక్టివేట్ అవుతాయి. మనం డిగ్రీ లెక్క డిగ్రీనే, అంతే. డిగ్రీ లెక్క డిగ్రీనే, దేని లెక్క దాందే. అప్పుడు ప్లానెట్స్ ముందు ఉండొచ్చు కదండి, ప్లానెట్స్ పోయినట్టే కదా, అప్పుడు హాఫ్ పోయినట్టే కదా. అదే అంటున్నాను, లగ్నం ఎడ్జ్ లో పడిపోతుంది. నేను ఒకటి చెప్తాను, 1 year తర్వాత మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, సంవత్సరం అంతా వేస్ట్ అయినట్టే కదా. ఎగ్జామ్స్ రాస్తే అయిపోద్ది కదా. అలా అంటారు. మరి ఎందుకు పని లేక అన్ని ఎగ్జామ్ లో పెట్టేస్తే అయిపోయేది కదా. 10 years ది వారానికి ఒకటి రాసేస్తాం కదా. అదంతా ఏదైనా బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన టైం పడుతుంది. కొంతమందికి 10 నిమిషాలు అవ్వచ్చు, ఇంకోటికి 10 గంటలు పట్టచ్చు. అర్థమైందా? ఏది ఎలా పడితే అది మంచిదో యోగమో దానికి తగ్గట్టుగా దాని టైం ఉంటుంది, దాని లెక్క క్యాలిక్యులేషన్, నేచర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అది అలా జరగడమే కరెక్ట్. మరి 3 నెలలకు ఒకసారి సినిమా తీయాలి అని అంటే అందరు తీసినా అది వర్కౌట్ అవ్వాలని లేదు కదా. 3 ఏళ్ళు పట్టినా కానీ సరే వెయిట్ చేస్తాం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. డిపెండ్స్. సో అది ఇది ఏది మంచిదని. సో మనం ముందే ఒకటి చెప్పాం, డోంట్ జడ్జ్ ఎనీథింగ్ అంటిల్ యూ నో ఎవ్రీథింగ్ అని చెప్పామా ఫార్ములా.
ఫండమెంటల్ గా. సో కాబట్టి ఇప్పుడే మనకు అది పోయినట్టే కదా అని మనం ఫీల్ అవ్వద్దు. అది ఏంటిదో అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కదా, చూశాక అర్థమవుతుంది. అప్పటిదాకా మనం అలా వెయిట్ చేయాలి, చూస్తా ఉండే ఆ పేషెన్సీ ఉండాలన్నమాట. అది ఎస్. ఈ రెండే సార్ డౌట్లు. ఓకే రైట్. సో ఫ్లో మీద ఇంకేమైనా వస్తే అడుగుతాను సార్. ఎస్. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? ఏదన్నా చెప్పచ్చుగా 4-5. ఆ జోక్స్ నేను అడిగింది చాట్స్ అనుకున్నారా? ఓకే. ఏం లేదా ఈరోజు క్లాస్ చాలా? కన్నా తీసుకుందామా ఇవాళ? చాలండి. ఇక ఆపేద్దాం ఈరోజు క్లాస్. ఫన్నీగా ఏదన్నా కావాలంటే మాట్లాడుకుందాం. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.